డాక్టర్ పి. శ్రీనివాసరావు సార్. వీరు ఐఐటి ఖరగ్పూర్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్‌లో ప్రొఫెసర్‌గా అక్కడ తమ విధులను నిర్వహిస్తున్నారు. వీరు బోధకుడిలా, పరిశోధకుడిలా అనే కాకుండా ముఖ్యంగా వ్యవసాయ వ్యవస్థాపకత రంగంలో, ఆహారోత్పత్తి రంగంలో ఆసక్తి గల యువతీ యువకులకు మార్గదర్శకుడిలా వ్యవహరిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ వెబినార్‌లో యువతకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదములు సార్. సార్ మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అమ్మా నేను తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడచ్చా? తెలుగులోనే సార్ ప్లీజ్ సార్, పర్లేదు సార్, ప్లీజ్, నో ప్రాబ్లం. అందరికీ శుభోదయం. ఈరోజు మనకు ముఖ్యంగా ముఖ్య వ్యక్తులుగా ఉన్న పాల్ హుస్సేన్ రెడ్డి గారు, డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ పద్మావతి గారు అండ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నూతన వెంకటేష్ గారికి అందరికీ నా నమస్కారములు. ఈ ఇనాగరల్ సెషన్ లో నేను పాల్గొనటం నాకు ఎంతో ఆనందదాయకం, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నూతన వెంకటేష్ గారికి అభినందనలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం వలన ఎంతో మంది యువతని ప్రోత్సహించినట్లు అవుతుంది. మనకు కనుక చూసినట్లయితే ట్రెడిషనల్ గా భారతదేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం. కాకపోతే 60% పాపులేషన్ దగ్గర దగ్గర మనకు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నప్పటికీ రోజు రోజుకి ఈ సంఖ్య తగ్గిపోతూ ఉంది. వ్యవసాయం చేసే భూమి కూడా తగ్గిపోతుంది. దీనికి పలు కారణాలు ఉన్నప్పటికీ మనకి ఇది చాలా ఆలోచించవలసిన సమయం. ఎందుకంటే ప్రతి మానవుడికి ఆహారం అనేది చాలా ముఖ్యం. ఆహారాన్ని పండించే సంస్థలు కానీ లేకపోతే ఆహారాన్ని పండించే రైతులు కానీ తగ్గిపోతే రేపు కరువు కటకాలతో ప్రజలు విలువలాడాల్సి వస్తుంది. మనము ఎంత సంపాదించినప్పటికీ, ఎంత ఇండస్ట్రీగా ఎంత గొప్పగా పెరిగినప్పటికీ ఇది చాలా ముఖ్యమైన ఫీల్డ్. ఎందుకంటే మనం కరోనా టైంలో కూడా చూసాము, అన్ని సంస్థలు అన్ని విధి విధానాలు ఆగిపోయినప్పటికీ ఈ వ్యవసాయ ఆధారం కానీ లేకపోతే ఫుడ్ ఆహారకు సంబంధించిన ఈ ఇండస్ట్రీస్ అన్ని కంటిన్యూ అయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో దీనికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలానే మనం గ్రామాల్లో చూసుకున్నట్లయితే యువతి ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ వ్యవసాయ ఆధారిత యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీనికి కారణాలు దీనిలో ఉన్న చాలా కష్ట నష్టాలు అంటే మనకు మిగతా వాటి మాదిరిగా దీనిలో ఒక ఎష్యూర్డ్ ఇన్కమ్ అనేది ప్రస్తుతానికి యాక్చువల్గా రాలేకపోయింది. మన తాతలు కానీ తండ్రులు కానీ వాళ్ళు ఇదే ప్రధాన వృత్తి కాబట్టి వాళ్ళు సంభవం మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే మనకి ఇప్పుడు రాను యువత దీని మీద ఇంట్రెస్ట్ చూపించకపోయినైతే చాలా కష్టదాయకమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అందువలన ఇలాంటి వెబినార్లు కానీ ఇలాంటి ఎంకరేజ్మెంట్ కానీ లేకపోతే అగ్రికల్చర్ ఫుడ్ బేస్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ ఇది మనం దాన్ని ప్రోత్సహించకపోయినట్లయితే మనకి ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో దీనిలో మనకు ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటంటే వ్యవసాయం ఒక పూర్తిగా ఆదాయం ఒక అష్యూర్డ్ ఆదాయం అనేది లేకుండా ఉంటుంది. దీనికి మార్కెటింగ్ ఒక మెయిన్ సమస్య. రెండోది ఫార్మర్స్ ట్రెడిషనల్ గా వాళ్ళు ఫాలో అయ్యే విధి విధానాల వలన ఈ ప్రాసెసింగ్ అనే ఒక ఆస్పెక్ట్ ని వాళ్ళకి ఎప్పుడు దీనిలో లేదు. మనం కనుక దాన్ని లింక్ చేయగలిగితే సో విలేజ్లోనే క్యాచ్మెంట్ ఏరియాలోనే మనం కనుక ఈ ఆహార శుద్ధి పరిశ్రమలు కానీ కనీసం ప్రాథమికంగా మనం కొంత క్లీనింగ్ కానీ గ్రేడింగ్ కానీ ఇలాంటివి చేసి ప్యాకేజింగ్ చేయగలిగే ఇంతవరకైనా మనం ప్రోత్సహించగలిగితే రైతులు కూడా ఆదాయం పెరిగే అవకాశాలు. సో ఈ అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది గత 10 సంవత్సరాల్లో కానీ మేబీ రాబోయే 10 సంవత్సరాల్లో కానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మనకి వ్యవసాయం ఈ కన్వెన్షనల్గా వచ్చే వ్యవసాయంలో ఉన్న ఇబ్బందులన్నింటినీ మనం సాల్వ్ చేయాలంటే కొంత టెక్నాలజీ ఇన్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ ఇన్పుట్ అంటే మనకి తెలిసే ఉంటుంది, మామూలుగా కాడెద్దులతో వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్తో వ్యవసాయం చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయం ట్రాక్టర్ తోటి చేసినప్పుడు పని చాలా తేలిక అయిపోతుంది, పని చాలా తొందరగా అయిపోతుంది. అలానే మనకి ఖర్చు కూడా చాలా తగ్గుతుంది.
మీరు గ్రామాల్లో చూసినట్లయితే ఈ వ్యవసాయం ఎక్కువగా కూలీల మీద ఆధారపడి ఉంటుంది. కూలీలు ఈ రోజు దొరకటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ మెకనైజేషన్ వైపు వెళ్ళకపోయినైతే రాను రాను యాక్చువల్లీ ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. రైతులు యాక్చువల్లీ నష్టాలు చవి చూసే అవకాశం ఉంటుంది. అందువలన ఈ మెకనైజేషన్ ని ప్రోత్సహించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక పర్టికులర్ ఏరియా నేను చెప్తుంది. అలానే మనకి ఈవెన్ ఇన్పుట్స్ అంటే మనకి ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ ఈవెన్ దానికి సంబంధించినవన్నీ ఎవరో కొద్ది మంది మాత్రమే గ్రామాల్లో షాపుల్లో వాళ్ళ మునుపులి సాధిస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక స్పష్టమైన విధానం కనుక ఈ ఇన్పుట్ మేనేజ్మెంట్ లో ఉండే పని అయితే రైతులకి ఎప్పుడు ఇబ్బంది లేకుండా విత్తనాలు కానీ ఈ ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ ఒక సిస్టమేటిక్ వేలో కనుక మనకి రైతులకు అందించగలిగే పని అయితే వాళ్ళకి తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అలానే తర్వాత ఈ వ్యవసాయం చేసే టైంలో మనకి చాలా చాలా ఆపరేషన్స్ లో రైతులకి సలహాలు సంప్రదింపులు ఇవ్వగలిగే వ్యవస్థ యాక్చువల్గా చాలా బలహీనంగా ఉంది. దీన్ని కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విధానంలో తీసుకోవచ్చు. ఎందుకంటే మనం కొంతమంది కన్సల్టెంట్‌లని ఎంగేజ్ చేసుకుని ఒక ఎంఎస్ అగ్రికల్చర్ లేకపోతే ఒక బిఎస్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ మనం పెట్టుకొని రైతులకు ఒక పర్టికులర్ ఏరియాలో కనుక వాళ్ళకి టైం టు టైం కన్సల్టెన్సీ బేస్ కానీ లేకపోతే ఫ్రీ బేస్ కానీ వాళ్ళకి మనం కనుక సలహాలు సంప్రదింపులు చేయగలిగితే వాళ్ళు ఇంకా విలువాధారిత వ్యవసాయం చేయడానికి అవకాశం. అలానే పండించిన తర్వాత దీన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనేది చాలా మంది ఫార్మర్లకి ఇబ్బందికరమైన పరిస్థితి. అది కూడా మనం ఒక లింక్ కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా అది కూడా ఒక మంచి విధానం. అలానే నేను ముందే చెప్పాను ఈ ప్రాసెసింగ్ కానీ వాల్యుడేషన్ కానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఒక 76 కిలోల ధాన్యం అమ్మేదానికి దానిలో వచ్చే 35 నుంచి 40 కిలోలు బియ్యం అమ్మేదానికి ధరలో చాలా వ్యత్యాసం ఉంది. అందువల్ల ఏంటంటే మనం ప్రాసెసింగ్ దీన్ని ప్రోత్సహించగలిగితే మీకు రూరల్ విలేజ్లోనే దీనికి విలువ పెరిగి మనకి రైతుకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందువలన చిన్నదైనా పెద్దదైనా మనకి అవకాశాన్ని బట్టి ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని కనుక మనం ఎంకరేజ్ చేయగలిగితే చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలానే ఒక సిస్టమేటిక్ వేలో ఇప్పుడు యువతను మనం వ్యవసాయం వైపు ఆకర్షించాలంటే దీనిలో ఉన్న డ్రడ్జరీని తొలగించే ఒక టెక్నికల్ ఇన్పుట్ అంటే దీన్ని ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా మీరు ఈ మధ్య చూసే ఉంటారు. ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం కానీ అలానే టోటల్ క్రాప్ మానిటరింగ్ ఒక డ్రోన్ ద్వారా అబ్జర్వ్ చేసి ఏ పెస్టులు దాని మీద అటాక్ అవుతున్నాయి, ఎలాంటి రోగాలు ఉన్నాయి, ఇవి కనుక మనం వాళ్ళకి ఒక సమాచారం ఇవ్వగలిగి దానికి సంబంధించిన సలహాలు కనుక ఇవ్వగలిగితే సో సరైన సమయంలో పంటని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ మనం చాలా టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. కానీ రైతుల వరకు వెళ్ళటానికి ఉన్న అవకాశాలను మనం పరిశీలించాలా. అలాంటివి ఎక్కడైతే మనకు అవకాశం ఉంటుందో వాటన్నిటిని అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా మనం రైతులకు కనుక అందించగలిగితే వ్యవసాయం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అలానే యువతకి ఉద్యోగం కానీ ఒక ఎంగేజ్మెంట్ అనేది దొరుకుతుంది. సో ఈ విధంగా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఎక్కడ వెతికితే అక్కడ అవకాశం ఉంటుంది. కాకపోతే మనం మోస పద్ధతిలో కాకుండా ఎవరో ఒకరు చేస్తున్నారు వాళ్ళు సక్సెస్ అయ్యారు దాన్నే మనం ఫాలో అవుదామని కాకుండా మనకి ఇంకా దీనిలో ఇంకా ప్రోత్సాహంగా ఇంప్రూవ్డ్ విధానంగా మనం ఏం చేయగలం అది మనం ఆలోచించి చేయవలసిన అవకాశం ఉంటుంది. సో మీరు చూసినట్లయితే మెకనైజేషన్ కానీ లేకపోతే ఇన్పుట్ మేనేజ్మెంట్ కానీ ఈవెన్ మార్కెటింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ రకరకాల ఫీల్డ్ మనకి ఉన్న అవకాశాలు. అలానే మీకు చూసినట్లయితే ఈ మధ్య కొత్త తర ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా ఉందంటే మీకు ఒక విలేజ్ లో ఒక 1000 మంది రైతులు ఉంటే ఈ 1000 మందిని ఒక లింకప్ చేసి ఇవాళ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. సో వాట్సాప్ ద్వారా వాళ్ళకి సరైన టైంలో సరైన సమాచారం ఇవ్వగలిగితే ఈవెన్ మార్కెట్ రేట్లు చాలా మంది రైతులకి మార్కెట్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలియదు. మనకి ఒక 10 కిలోమీటర్ల దూరం వెళ్తే 1500 రూపాయలు అమ్మే ధాన్యం కానీ లేకపోతే ఇంకొక క్రాప్ కానీ 1800లో ఉన్నట్టు ఈ సమాచారం వాళ్ళకి తెలిస్తే ఈ 10 కిలోమీటర్లు వాళ్ళ అవతలకి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకునే అవకాశం ఉంది. సో ఇలాంటి ఎంతో సమాచార వ్యవస్థను మనం రైతులకు అందించగలం. నేను చెప్పేది ఏంటంటే ఈ అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వ్యవసాయ ఆధారిత వ్యాపార సంబంధ ఇవి మనకి ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి. అందువలన మీరందరూ దీనిలో ఇంట్రెస్ట్ తీసుకొని
నూతన వెంకటేష్ గారి వెబినార్ లో వచ్చే సమాచారాన్ని మనం సరైన విధంగా ఒక బేసిక్ స్టెప్ కింద తీసుకొని మీకు ఫర్దర్ గా ఎలాంటి సమాచారం అవసరమైనా ఈ వెబినార్ లో ఉన్న వక్తలు కానీ లేకపోతే ఐఐటి ఖరగ్పూర్ తరఫు నుంచి మేము కానీ ఎలాంటి తదుపరి సమాచారం కానీ తదుపరి సహాయం కానీ మేము అందించగలం. అలానే ఈ గ్లోబల్ ఫౌండేషన్ నూతన వెంకటేష్ గారు ప్రారంభించడము, తర్వాత ఆయన నన్ను చాలాసార్లు కాంటాక్ట్ చేశారు. ఈవెన్ ఐఐటి ఖరగ్పూర్ లో మేము కూడా ఒక అగ్రి ఫుడ్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ నడుపుతున్నాం. సో మా తరఫు నుంచి గ్లోబల్ ఫౌండేషన్ కి కావాల్సిన ఎలాంటి సహాయ సహకారాలు కానీ ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేస్తున్న డిఫరెంట్ పార్టిసిపెంట్స్ కానీ సో మేము ఎప్పుడు మా సహాయం అందించగలని మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నూతన వెంకటేష్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వెబినారు విజయవంతం కావాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ సార్. మీ సమయాన్ని కేటాయించి విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. రెండవ స్పీకర్ అయినటువంటి ఇప్పుడు డాక్టర్ బాలహుస్సేన్ రెడ్డి గారు, వీరు ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ ఆర్ఏఆర్ఎస్ రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులను నిర్వహిస్తున్నారు. ఆర్ఏఆర్ఎస్ నుండి యువతకు శిక్షణ ఇవ్వడంలో మరియు వ్యవసాయ వ్యవస్థాపకతలో యువత సాధికారత గురించి మాట్లాడడానికి, వారి అనుభవాలను మనతో పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు. బాలహుస్సేన్ రెడ్డి గారు, సార్ మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మా. ఐ ఆడిబుల్? వస్తుందా నా వాయిస్? వస్తాను సార్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ నూతన్ వెంకటేష్ గారికి అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు పావులూరి శ్రీనివాసరావు సార్. వెరీ గుడ్ మార్నింగ్. నైస్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ sir. And very good morning to all the participants on this occasion. I'm very glad, అంటే చాలా ఆనందంగా ఉంది మన వెంకటేష్ గారు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడము, సమ్ అవేర్నెస్ యువతకు ఇట్లా అవకాశాలు ఉన్నాయని చెప్పడం కూడా గొప్ప సర్వీస్ అన్నమాట. ఇది చాలా మంది ఇప్పుడు సర్వీస్ ఓరియంటేషన్ చాలా మందికి తక్కువ వస్తుంది అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. సో నూతన్ వెంకటేష్ గారు ఈ రకంగా యువతకు ఒక అవకాశాలు ఏమేమి ఉన్నాయి మనకు అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంటర్ కావడానికి అనే దాని మీద ఒక కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. సో బేసికల్గా నేను స్టార్ట్ చేసే ముందు ఎనీవే ఐ విల్ షేర్ నా పవర్ పాయింట్ కూడా చేస్తాను. కానీ సార్ ఆల్రెడీ మనకు మన పావులూరి శ్రీనివాసరావు సారు మనకు ఆల్రెడీ వ్యవసాయంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఏమేమి ఎక్కడెక్కడ మనకు యువతకు అవకాశం ఉంటుంది అనేది సార్ క్లియర్గా చెప్పారు. కాబట్టి నేను అందులో ఇంకా డీప్గా అవసరం లేదు. సో మా యూనివర్సిటీ విషయానికి వస్తే ఐ థింక్ మా స్క్రీన్ కనపడుతుందా? ఓకే. సో మా యూనివర్సిటీ విషయానికి వస్తే మాకు యాక్చువల్గా 3 వింగ్స్ ఉంటాయండి. ఒకటి టీచింగ్ అంటే మీకు అందరికీ తెలుసు, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టరేట్స్, సో డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. దెన్ రీసెర్చ్ ఉంటుంది. సో డిఫరెంట్ రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి. అందులో మ్యాక్సిమమ్ కొత్త రకము నూతన రకము వంగడాలు తయారు చేయడం, అధిక దిగుబడికి, సో పురుగులు తెగులు తట్టుకునేటివి ఇట్లాంటివన్నీ కూడా. అలాగే ఎక్స్టెన్షన్ అంటే విస్తరణ విభాగం ఒకటి ఉంటుంది. అంటే కూడా డెవలప్ అయిన టెక్నాలజీస్, రిసోర్సెస్, ప్రొడక్షన్ టెక్నాలజీ ప్రొడక్షన్ పాయింట్ నుంచి అంటే రీసెర్చ్ స్టేషన్స్ నుంచి రైతులకు చేరవేయడంలో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, డాట్ సెంటర్స్ అంటే ఏరువాక కేంద్రాలు అంటాం తెలుగులో. సో ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి. అంటే మేము డైరెక్ట్గా ప్రతి రైతును మేము చేరలేం, కానీ బట్ మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా రైతులకు చేరవేయడంలో ముఖ్యంగా ఈ కీలక పాత్ర చేస్తాం. సో ఇప్పుడు మనం ముఖ్యంగా సార్ ఇందాక చెప్పినట్లు ప్రాబ్లమ్స్ అయితే వ్యవసాయంలో చాలా ఉన్నాయి. క్వాలిటీ సీడ్స్, తర్వాత లేకపోతే సరైన ఎక్విప్మెంట్స్ లేవు మనకు. ఎందుకంటే మనం అన్ని చిన్న కమతాలు కాబట్టి మనకు దానికి సరిపోయే మెకనైజేషన్, ఎందుకంటే యాజ్ యు నో చాలా లేబర్ ప్రాబ్లము. ఏ విలేజ్ పోయినా కూడా ఇప్పుడు చాలా మందిని క్వశ్చన్ చేస్తే నీకు వ్యవసాయానికి కాకుండా వేరే ఆల్టర్నేట్ ఏదైనా ఇవ్వగలిగితే నువ్వేం చేస్తావంటే చాలా మంది వ్యవసాయం వదిలేదానికి కూడా రెడీగా ఉన్నారు. మాకు ఈ వ్యవసాయం వద్దు, మనం ఏదైనా ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ సోర్స్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే చాలా మంది వదిలేదానికి రెడీగా ఉన్నారు. సో దానికి ముఖ్య కారణం ఏంటంటే లేబర్ దొరకట్లేదు, ఆ స్కిల్డ్ లేబర్ అనేది దొరకట్లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి, చాలా మంది ఆ లేబరు, ఆ ఫ్యామిలీస్ వాళ్ళంతా కూడా
చదువుకొని మంచి ఉద్యోగాలకు అంటే ప్రతి ఒక్కరు కూడా సో రైతు కుటుంబంలో కూడా అదే అవుతుంది. చాలా మంది రైతులు వాళ్ళ పరంపర తర్వాత వాళ్ళంతా కూడా ఏదో ఒకటి చదువుకోవాలి. చాలా ఎందుకంటే సార్ చెప్పినట్టు స్టేబుల్గా ఎక్కడ ఇన్కమ్ రావట్లేదు, ఇదంతా జాక్పాట్. ఇప్పుడు చూడండి, టొమాటోస్ ఈరోజు 100-120 రూపాయలు అమ్ముతున్నారంటే మొన్నటి వరకు రైతులకు కనీసం 5-6 రూపాయలు కూడా రావట్లేదు. సో ఇప్పుడు రైట్ను పంట ఉన్న రైతు అదృష్టవంతుడు. బట్ అవన్నీ కూడా మనం చెప్పలేము ఎవరికి ఏ టైంలో వస్తుందో. సో అట్లా కన్సిస్టెంట్గా ఇన్కమ్ లేదు కాబట్టి ఈ వ్యవసాయం అనేది చాలా మంది వదిలేయడానికి రెడీగా ఉన్నారు. ఏమవుతున్నాయంటే ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ఏదో ఒకటి కన్వర్షన్ ఇండస్ట్రీస్కి కానీ లేకపోతే టౌన్స్లో ఫ్లాట్లు వేసి అమ్మడము. నేను ఏ రోజు చూడలేదు. చిత్తూరులో నేను ఉంటున్నాను, చాలా ఏరియాస్ నేనైతే పొలాలకు అక్కడ పోయి సలహాలు ఇచ్చిన వాడిని. ఈ రోజు ఆ పొలాలు లేవు అక్కడ. చాలా వరకు అన్ని బిల్డింగ్స్ కానీ లేదా లేఅవుట్లుగా ప్లాట్లుగా వేసి తయారు చేసి అమ్ముతున్నారు. సో ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం వ్యవసాయం లేకపోతే ఖచ్చితంగా మనం అంతా కూడా దెబ్బతింటాము. చాలా ఆర్థిక సమస్యలు వస్తాయి. తర్వాత ఫుడ్ సరిగా దొరకకపోతే మనం బయట నుంచి తెచ్చుకోలేము, చాలా సమస్యలు వస్తాయి. సో ఈ వ్యవసాయాన్ని నిలబెట్టడానికి యువత అనేది చాలా వరకు ముందుకు రావాలి. సో యువత ముందుకు రావాలంటే మాకేంటి ఉద్యోగం వస్తే ఒక 5,000 10,000 వచ్చినా కూడా చాలా మంది టౌన్లోకి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీస్లో ఈవెన్ పెళ్ళిళ్ళు కూడా కాని పరిస్థితి, రైతుల బిడ్డలు అంటే పెళ్ళిళ్ళు కూడా కాని పరిస్థితి, సేద్యం చేస్తున్నాడంటే. సో 10,000 ఎక్కడో వాడు బెంగళూరులో చేస్తున్నాడంటే ఓకే అనేసి. బట్ ఈ టైంలో మనకు యాక్చువల్గా చెప్పాలంటే కోవిడ్ అనేది చాలా వరకు మనకు ఒక మంచి అంటే అందులో చాలా చెడు ఉంది. బట్ అదర్వైజ్ అదర్ సైడ్ తీసుకున్నామంటే అందులోంచి మనకు కొన్ని మంచి విషయాలు కూడా వచ్చాయండి. ఏంటంటే చాలా మంది ఉద్యోగాలు డ్రాప్ చేసుకొని లేకపోతే ఉద్యోగాలు లేదా ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా మంది మళ్ళీ అగ్రికల్చర్ వైపే మొగ్గుతున్నారు. సో ఇట్లా మనకు రిటైన్ చేయడానికి గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయండి. మనకు మా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కూడా ఆర్యా అనే ఒక ప్రాజెక్టు కూడా ఉంది. అగ్రికల్చర్ అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, అంటే యువతను అట్రాక్ట్ చేయడము, అండ్ తర్వాత వాళ్ళని వ్యవసాయంలో ఉంచేదానికి రిటైన్ చేయడానికి కొన్ని పథకాలు కూడా తీసుకొచ్చారు. ఆర్యా అనేసి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అట్ ద సేమ్ టైము ఇట్లా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైము యువత కూడా ముందుకు వచ్చి వ్యవసాయంలో ఈ అగ్రిప్రెన్యూర్షిప్ అనేది స్టార్ట్ చేయాలి. ఈవెన్ మా అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా మేము చెప్పేది ఏమంటే బయటకు వస్తానే ఉద్యోగాల కోసము ఓకే, ఎందుకంటే పేరెంట్స్ అందరికి కూడా ఒక ఆశ ఉంటుంది, అక్కడ ఎక్కడో డిగ్రీ చేసినాడు బయటకు వస్తానే ఉద్యోగం రావాలి అనేసి. బట్ కొందరికి పాసిబిలిటీ అవకాశం ఉన్న వాళ్ళు అట్లీస్ట్ అగ్రి ఎంటర్ప్రెన్యూర్షిప్ సైడ్ ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు దిగినారంటే వాళ్ళకు గవర్నమెంట్ చాలా సపోర్టింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం మనము సర్వీస్ కూడా చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఇండియాలో కూడా మనకు చాలా ఫాస్ట్గానే ఈ అగ్రి స్టార్టప్స్ బిజినెస్, ఎందుకంటే ఇంతకుముందు అంతా కూడా అగ్రి స్టార్టప్స్ అంటేనే మనకు కనపడేది జస్ట్ ఐఐటీస్లో ఆ ఇంజనీరింగ్ ఆ టెక్నాలజీ సైడే ఎక్కువ స్టార్టప్స్ ఉండేటివి. బట్ గవర్నమెంట్ ఈ స్టార్టప్స్ను అగ్రికల్చర్ సైడ్ అండ్ అల్లీడ్ సెక్టర్స్ అంటే డైరీ కానివ్వండి, వెటనరీ కానీ, సెరికల్చర్ కానివ్వండి, వ్యవసాయము మరియు అనుబంధ శాఖలలో కూడా వ్యవస్థలలో కూడా స్టార్టప్స్ అనేవి రావాలనే ఉద్దేశంతో చాలా పథకాలు తీసుకొచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కేవేవ్ రఫ్తార్ అనేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అది ఇప్పుడు మన దగ్గర ఉందండి. మా ఆర్ఆర్ఎస్లో ఆర్కేవేవ్ రఫ్తార్ అనే ప్రాజెక్ట్ ఉంది. తర్వాత ఇంకా చాలా నాబార్డు వాళ్ళవి ఉన్నాయి, ఫార్మ్ సెక్టర్ ప్రమోషన్ ఫండ్ అనేసి. తర్వాత నిధి అనేసి డిఎస్టీ వాళ్ళది ఒకటి ఫండింగ్ ఉంది. బిరాక్ అనేసి బయోటెక్ ఇన్క్యుబేషన్. సో రకరకాల ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా డెవలప్ అయినాయి అనమాట. సో చాలా పథకాలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ తీసుకొని, ఎందుకంటే చాలా మంది బయటకు వస్తానే డిగ్రీ నుంచి బయటకు వస్తానే ఆర్థికంగా కూడా సహకరించకపోవచ్చు. సో అటువంటి వారికి ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆర్కేవేవ్ రఫ్తార్ ప్రాజెక్ట్ అనేది చాలా యూస్ఫుల్. ఎందుకంటే మేము ఫండింగ్ ఇస్తాము, గ్రాంట్ ఇస్తాము. సో మీకు కావాల్సింది, చాలా మందికి కావాల్సింది ఒక మంచి ఇన్నోవేటివ్ ఐడియా ఉండాలి. ఆ ఇన్నోవేటివ్ ఐడియాకు అంటే ఇన్నోవేటివ్ ఐడియా ఒకటే కాదు, ఇక్కడ కావాల్సింది బిజినెస్ చేసుకునే సామర్థ్యం కూడా అందులో ఉండాలన్నమాట. బిజినెస్ లేని ఐడియా వేస్ట్ కదా. సో మనకున్న ఐడియాతో బిజినెస్ చేసుకోగలగాలి. సో అటువంటి వారికి మేము ఇన్క్యుబేషన్ ప్రాజెక్ట్ ద్వారా, మా దగ్గర ఉన్న ఇన్క్యుబేషన్ ప్రాజెక్ట్ ద్వారా స్టార్ట్ చేసాము. దేశం మొత్తం కూడా భారత ప్రభుత్వము 29 ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద అగ్రి బిజినెస్ ఇన్క్యుబేషన్ 29 సెంటర్లు ఉన్నాయండి. సో అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన తిరుపతిలో వ్యవసాయ పరిశోధన స్థానంలో ఒక ఇన్క్యుబేటర్ ఉందన్నమాట. సో ఇందులో జనరల్గా మేమేం చేస్తామంటే విల్ బి బ్రిడ్జింగ్ ద గ్యాప్. అంటే చాలా మందికి స్కిల్స్ ఉండకపోవచ్చు, చాలా మందికి ఆర్థికంగా కూడా సపోర్టింగ్ ఉండకపోవచ్చు. సో మీరు సాధించాలనుకున్న కళలను సాకారం చేయడానికి ఈ ఇన్క్యుబేషన్ సెంటర్ అనేది పనికొస్తుంది అనమాట.
ఓకే. సో, మా మేజర్ విజన్ ఏంటంటే ఈ అగ్రి ఇన్నోవేషన్స్‌ను ప్రమోట్ చేయడం. సో, ఇందులో ముఖ్యంగా మనకు ఉన్న హ్మ్, ఏమంటాము ఏరియాస్, ఫోకస్డ్ ఏరియాస్ ఏంటంటే కంప్లీట్‌గా అగ్రికల్చర్ రిలేటెడ్, బయోటెక్నాలజీ రిలేటెడ్ గాని, విత్తనం ప్రొడక్షన్ గాని, లేకపోతే మైక్రో ఇరిగేషన్ అంటే స్ప్రింక్లర్లు, డ్రిప్‌లు అంటే అందులో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సమ్ ఇన్నోవేషన్ అనేది ఉండాలండి. మైక్రో ఇరిగేషన్ నేను పెట్టుకుంటాను లేదా మైక్రో ఇరిగేషన్ తయారు చేస్తాననేది ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అందులో ఏదైనా వినూత్నం ఉందా అనేది ఇంపార్టెంట్. సో, ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ కాకుండా అందులో ఇంప్రూవ్‌మెంట్ ఏదైనా తీసుకొచ్చి రైతులకు ఇంకా కాస్త తక్కువగా ఖర్చులో మనం అందించగలుగుతాము అనేది అట్లాంటి ఇన్నోవేషన్స్ ఏదైనా కూడా మేము స్వాగతిస్తాము. ఫుడ్ ప్రాసెసింగ్‌లో సార్ చెప్పినట్లు ఇందాక ఫుడ్ ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్ వీటన్నిటిలో కూడా మేము ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇవన్నీ కూడా అండి మీరు స్క్రీన్ మీద చూస్తున్న అన్ని కూడా నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఏదన్నా నీటి వనరులను కాపాడము, భూమిని కాపాడడం ఇటువంటి వాటిలో ఏదైనా కూడా కొత్తగా ఇన్నోవేషన్ ఏదైనా కూడా అందులో కూడా ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో కూడా అంటే ఇందాక సార్ చెప్పినట్టు రైతులకు కూడా సమాచారము టైంకి అందట్లేదు కాబట్టి వాళ్ళకు సరైన సమయానికి సరైన విషయం సమాచారం అందాలి. సో, అటువంటి దాంట్లో కూడా మీరు ఏదైనా ఇన్నోవేషన్స్ తీసుకురాగలుగుతారా? తర్వాత మార్కెటింగ్‌లో కూడా ఏదైనా తీసుకురాగలుగుతారా? సో, ఫార్మ్ రిటైలింగ్‌లో కానివ్వండి, ఫార్మ్ మెకనైజేషన్‌లో కానివ్వండి, అగ్రి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో కానివ్వండి, ప్రెసిషన్ ఫార్మింగ్ ఎక్కడైనా కూడా మీరు ఏదైనా ఇన్నోవేషన్ ఉందంటే వీఆర్ రెడీ టు హెల్ప్. సో, ఇన్నోవేషన్స్ అంటే ఎలా వస్తాయి? ఏంటి ఇన్నోవేషన్స్ అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ 1, 2 చెప్తాను చూడండి. ఇప్పుడు చాలా మంది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఆఫ్ ఎ సడన్ కార్లకు ఈ బ్లాక్ స్క్రీన్ ఉండకూడదు. ఎందుకంటే సమ్ ఏమంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఈ కార్లకు స్క్రీన్స్ ఉండడం వల్ల. సో, దాన్ని తీసేయండి అనేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇమ్మీడియట్‌గా నేను అయితే ఇక్కడ ఎక్కడైనా ఈ 4 రోడ్ల సెంటర్ల దగ్గర చూసినప్పుడు చాలా మంది ఈ దే స్టార్టెడ్ దిస్ బిజినెస్. ఇమ్మీడియట్‌గా ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. టెంపరరీగా మనకు కార్లకు ఒక ఏమంటే బ్లాక్ షీల్డ్ టెంపరరీగా పెట్టుకునేది ఆ స్క్రీన్ అనేది. సో, అది ఇన్నోవేషన్ అన్నమాట. అంటే సమస్యలు ఏముండాయి అనేది ఫస్ట్ ఐడెంటిఫై. ఇది ఒక చూడండి పైన సమస్య మనకు అందరికీ తెలిసిందే. గ్రామాల్లో చాలా మంది ట్రైబల్ ఏరియాస్‌లో అంతా కూడా ఎక్కడో నీళ్ళు తెచ్చుకోవాలంటే కిలోమీటర్లు, అందులో ముఖ్యంగా మహిళలే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. సో, దానికి ఏంటి సమస్య? ఈ కింద చూడండి వాటర్ డ్రమ్స్. ఇమ్మీడియట్‌గా వాళ్ళకొచ్చిన ఆలోచన ఈ ట్రైబల్ ఏరియాస్‌లో, హిల్ ఏరియాస్‌లో ఇంకా వాటర్ ఎక్కువ కూడా తీసుకెళ్లొచ్చు. డ్రెడ్జరీ కూడా తగ్గుతుంది. తీసుకుపోయే శ్రమ తగ్గుతుంది. ఎక్కువ క్వాంటిటీ తీసుకెళ్లొచ్చు. సో, అట్లాంటి వాటర్ డ్రమ్స్ అనేది ఒక ఇన్నోవేషన్ అన్నమాట. సో, మనకు సమస్యలు ఏమున్నాయి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇది కోకోనట్ ఎక్కేదానికి కొబ్బరి చెట్లు ఎక్కేదానికి చాలా సమస్యలు ఉన్నాయి. నాకు తెలిసిన రైతులు నేను కేవీకే కృషి విజ్ఞాన కేంద్రంలో వర్క్ చేసి చాలా మంది రైతులు ఫోన్ చేసి సార్ కొబ్బరి చెట్లు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, నాకు దించే వాళ్ళు ఎవరు లేదు, దానికి ఏదైనా సమస్య చూపించండి, పరిష్కారం చూపించండి. ఎందుకంటే దించేవాడు చాలా డిమాండ్ చేస్తున్నారు. అంటే గ్రామాల్లో కూడా దొరకట్లేదు. కొబ్బరికాయలు దించే వాళ్ళు కూడా దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా దాని మీద ఆ వృత్తి మీద ఆధారపడడం లేదు. సో, వాళ్ళు దించేవాడికి దాదాపు ఒక్కొక్క కాయ మీద రూ. 3, రూ. 4 కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో, రైతు కళ్ళ ముందరే రైతుకు దాదాపు రూ. 7, 8 కూడా రావట్లేదు. బయట రైతు కళ్ళ ముందరే రూ. 20 పెట్టి బండ్ల మీద అమ్ముతున్నారు. సో, అట్లా ఫార్మర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది సో, ఇది క్లైంబింగ్ సైకిల్ అన్నమాట. సో, దీని మీద కూడా మేము ట్రైనింగ్స్ ఇచ్చాము. చాలా మంది ఒక దగ్గర 3 బ్యాచ్‌లకు ట్రైనింగ్ ఇచ్చి ఈ మెషిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే ఈవెన్ లేడీస్ కూడా ఎవరైనా కూడా హ్యాపీగా దీని మీదకి ఎక్కేసి ఈజీగా మనం నడుచుకున్నట్లు ఆ చెట్టు మీదకి ఎక్కేసి కాయలు తెంచుకోవచ్చు అనమాట. సో, దిస్ ఈస్ ద ఇన్నోవేషన్. సార్ బాలా సార్ స్లైడ్ మూవ్ అవ్వట్లేదు సార్. స్లైడ్ మూవ్ ఎక్కడుంది? ఏ స్లైడ్ లో ఉంది? అది ఫోకస్డ్ ఏరియాస్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇంక్యుబేషన్ అక్కడే ఉంది సార్ స్లైడ్. 9th స్లైడ్. మళ్ళా ట్రై చేస్తా. ఇప్పుడు చూడండి మూవ్ అవుతుందా? మూవ్ అవుతుందా ఇప్పుడు? ఓకే. ఇప్పుడు ఇందాక చూపించింది స్క్రీన్ ఇదనమాట. మీకు సో, ఇది ఇందాక చూపించిన వాటర్ డ్రమ్స్. చాలా ట్రైబల్ ఏరియాస్ లో ఇట్లాంటి ప్రాబ్లం ఉంది. సో, ఇది ఒక ఇన్నోవేషన్ అన్నమాట. సో, ఇది ఇందాక కోకోనట్ క్లైంబింగ్ సైకిల్స్ చెప్పాను కదా, ఇది కూడా గ్రామాల్లో మనం రోజు చూస్తున్నాము. బట్ దానికి పరిష్కారం ఎవరో ఒకరు కనుక్కున్నారు. సో, ఇదేంటంటే రైతులకు ఉపయోగపడుతుంది. తర్వాత ఆయనకు బిజినెస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో, అది అడ్వాంటేజ్ అనమాట. దెన్ వర్టికల్ ఫార్మింగ్. చాలా మంది ఇప్పుడు ఫార్మింగ్ అంటేనే భూమికి తక్కువ అయిపోతుంది.
ఎందుకంటే నేలను వేరే రకంగా కన్వర్షన్ చేసుకుంటున్నాము. సో ఇట్లాంటి వర్టికల్ ఫార్మింగ్స్ దీనిలో అడ్వాంటేజ్ ఏమంటే తక్కువ ఏరియాలో మనము మంచి పంటను తీసుకోవచ్చు, ఆరోగ్యకరమైన పంటను తీసుకోవచ్చు. తర్వాత బిల్డింగ్స్ కూడా ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్స్ అనేసి కార్పొరేట్ సెక్టార్స్ ఆఫీసులు కూడా కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో ఇది కూడా మంచి అవకాశం. ఒక అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైనా కన్వర్ట్ కావాలనుకున్నప్పుడు ఇది కూడా వర్టికల్ ఫార్మింగ్ అనేది కూడా మంచి అవకాశం. సో అట్లా మనకు సమస్యలు ఏముండాయనే దాన్ని బేస్ చేసుకుంటే మనకు చాలా వరకు ఈ పరిష్కారాలు అందులోంచే దొరుకుతాయి. మనకు ఎక్కడైనా ఎలా దొరుకుతాయి ఇన్నోవేషన్స్ అంటే ప్రతి ఒక్క రోజు మనం ఏదో ఒక న్యూస్ చూడడం కానీ, లేదంటే ఇంటర్నెట్ సోర్సెస్‌లో వెతకడం కానీ, తర్వాత మన చుట్టూ ఉన్న సమస్యలు ఏమున్నాయి, రైతాంగం ఏం సమస్యలు ఎదుర్కొంటుంది, దానిలో బేస్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఢిల్లీలో చాలా పొల్యూషన్, కాలుష్యం రోజు న్యూస్‌లో చూస్తున్నాం. సో మనకి ఏదైనా వైల్డ్ థాట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కటి కన్వర్ట్ అవుతుంది. అది వైబుల్ ఐడియా కన్వర్ట్ అవుతుందా లేదా అనేది తర్వాత విషయము. కానీ చాలా మంది వైల్డ్ థాట్స్‌నే కన్వర్ట్ చేసుకోగలిగినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ పొల్యూషన్ ఉంది. చాలా మంది ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి, నాకు వచ్చిన ఐడియాని మీకు చెప్తాను. నేను ఆలోచించేది ఏమంటే చాలా పొల్యూషన్ ఉంది కదా, మనం వై నాట్ వీ ప్లాంట్ సమ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసిన చెట్లను రోడ్లమ్మడి ఈ స్ట్రీట్స్లో కానీ మనము పెట్టుకున్నామంటే అవి దే కెన్ అబ్జర్వ్ సమ్ ఈ పాయిజనస్ గ్యాసెస్, ఈ గాలిలో ఉన్న కాలుష్యాన్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని కన్వర్ట్ చేసుకొని ఆ కింద కలెక్ట్ అయిన మెటీరియల్ అగైన్ మళ్ళీ మనము ఎక్కడైనా మొక్కలకు వాడుకోవచ్చు అనేది నా వైల్డ్ థాట్. సో అట్లా వైల్డ్ థాట్స్ ఏదైనా ఇది పాసిబులా కాదనేది తర్వాత విషయము. అట్లా వైల్డ్ థాట్స్ రావాలి. ఇంకో సమస్య చెప్తాను. ఇప్పుడు అంతా కూడా ప్రాబ్లము మనకు ఎక్కువగా మలేరియా, దెన్ డెంగ్యూ ఫీవర్. దీనికి ఏంటి పరిష్కారము, ఏం చేయొచ్చు? సో మనం మున్సిపాలిటీ వాళ్ళ మీద ఆధారపడినామంటే ఎప్పుడో వస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకున్న బడ్జెట్ ప్రకారం చేస్తారు. మనం ఏం చేయొచ్చు? నాకు వచ్చిన వైల్డ్ థాట్ ఏంటంటే ఇందులోంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి అవకాశం ఏముంటుందంటే ఎవరైనా టెక్నాలజీ ఒక ఏమంటాము ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళతో కానీ కొలాబరేట్ అయిపోయి ఈ మస్కిటోస్ లైఫ్ సైకిల్, మస్కిటోస్ యొక్క దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు, సో ముగ్గురు కొలాబరేట్ అయిపోయి ఒక టెక్నాలజీ ఏంటంటే ఎవాల్వ్ సమ్ స్ట్రీట్ లైట్స్. ఆ స్ట్రీట్ లైట్స్ అంటే వీధి దీపాల నుంచి తయారు చేయడము. ఆ వీధి దీపాలు ఏంటంటే దే విల్ ఎమిట్ సమ్ రేస్ దట్ ఆర్ హార్మ్ఫుల్ టు ద మస్కిటోస్. కేవలము దోమలకు మాత్రమే హాని కలిగించే బల్బులు తయారు చేయాలి. మనకు మనుషులకి ఎవరికి హాని కలగకూడదు, కేవలం దోమలకు మట్టికి హాని కలగాలి. దోమల పునరుత్పత్తి అనేది డ్యామేజ్ కావాలి. సో అది ఒక వైల్డ్ థాట్ అనమాట. అది జరుగుతుందా లేదా అనేది తర్వాత విషయం. సో ఇట్లా ఇన్నోవేషన్స్ అనేది ఎలా వస్తాయంటే మన చుట్టూ ఏమేమి సమస్యలు ఉన్నాయి, సో దానికి మనము పరిష్కారాలను మనం ఎంతవరకు మనకున్న నాలెడ్జ్, చాలా వరకు నేను సజెస్ట్ చేసేదేమంటే కొలాబరేషన్, టెక్నాలజీని డెవలప్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. సో కొలాబరేషన్ తీసుకున్నామంటే మనకు వేరే సెక్టార్స్ నుంచి ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది అవకాశం ఉంది. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ నింజా కార్ట్ చాలా మందికి తెలిసి ఉంటుంది. అది కూడా ఒక చిన్న స్టార్టప్, మొదట్లో ఒక చిన్న స్టార్టప్, ఈరోజు వాళ్ళు చాలా పెద్ద కంపెనీ లాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్కరు కూడా అగ్రికల్చర్ వాళ్ళు ఎవరు లేరు ఇందులో. అందరూ సాఫ్ట్వేర్ కంపెనీస్, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులు వాళ్ళు కలిసేసి ఈ నింజా కార్ట్ అనే ఒక కంపెనీ సప్లై చైన్, ఇది ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే రైతుల దగ్గర నుంచి వీళ్ళు నేరుగా కొనుక్కుంటారు. ఆ మధ్యలో కోల్డ్ స్టోరేజ్ మెషిన్స్, కోల్డ్ స్టోరేజ్ వెహికల్స్ పెట్టుకొని డైరెక్ట్గా కన్జ్యూమర్స్ పాయింట్స్ దగ్గర 12 గంటల్లో చేరుస్తారు. అంటే రైతు దగ్గర హార్వెస్ట్ చేసిన తర్వాత, పంట కోత కోసిన తర్వాత కేవలం 12 గంటల వ్యవధిలో కన్జ్యూమర్ అంటే తినేవాడి దగ్గరికి, వినియోగదారుడి దగ్గరికి చేరుస్తున్నారు. సో ఈ మెకానిజం డెవలప్ చేస్తారు ఇంతే. సో ఇందులో చాలా మొదట్లో వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ బట్ ఫైనల్గా ఏంటంటే వీళ్ళు సప్లై చేసేది డైరెక్ట్గా కొన్ని అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న చిన్న రిటైల్ యూనిట్స్కు, తర్వాత ఈ కొన్ని ఏమంటామంటే ఈ మన రిలయన్స్ మార్ట్ ఇట్లాంటి సూపర్ మార్కెట్స్కు అట్లా వాళ్ళు టైఅప్ చేసుకొనేసి నేరుగా వాళ్ళకే అందిస్తున్నారు. ఇందులో అగ్రికల్చర్ వాడు ఎవడూ లేకపోయినా కూడా వాళ్ళు నీట్గా మేనేజ్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా దాదాపు 1400 టన్నుల ఫ్రెష్ కూరగాయలు, ఆకుకూరలు వాళ్ళు అందిస్తున్నారు. సో ఈ 1400 టన్నులు ప్రతిరోజు, అంటే వీళ్ళకి ఎక్కడెక్కడ ఉంది బ్రాంచెస్ అంటే బెంగళూరు, హైదరాబాదు, తర్వాత పూణే, అట్లా మెట్రో సిటీస్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 1400 టన్నులు అంటే నాకు తెలిసి 14 లక్షల కిలోలు ప్రతిరోజు. ఈ 14 లక్షల కిలోలకు నేను జస్ట్ కేవలం 1 రూపీ మనకు మార్జిన్ వేసుకోండి, ₹1 మార్జిన్ వేసుకుంటే కూడా 14 లక్షల రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. నేను చెప్పేది ఓన్లీ మార్జిన్, 14 లక్షల రూపాయల ప్రాఫిట్ వస్తుంది. సో అట్లా మనకు
వ్యవసాయం అంటే ఉద్యోగం చేస్తేనే ఒకసారి ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. సిటీలో పోయి 15,000, 20,000 సంపాదించి బెంగళూరులో, చెన్నైలో ఆ 20,000 ఎక్కడికి సరిపోదు. మనకు సేవింగ్స్ ఏమి ఉండదు. అక్కడికక్కడికి బతుకుతుంటాం. శాలరీ వస్తుంది అనే ఉద్దేశం తప్పితే మనకు వ్యవసాయంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయండి. సో ఇటువంటి అవకాశాలు ప్రొడ్యూస్ చేయడంలో ఇందాక చెప్పినట్టు మన దగ్గర కూడా ఒక పథకం ఉంది. దానికి మేము యాంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ అని పేరు పెట్టాము. మా దానికి బ్రాండ్ నేము. ఇందులో 2 రకాల స్కీమ్స్ ఉన్నాయండి. ఒకటి ప్రీ సీడ్ స్టేజ్, అంటే కేవలం ఒక మంచి ఐడియా ఉంటుంది, ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉంటుంది, దాన్ని కన్వర్ట్ చేసుకోవడం, ఒక ప్రోటోటైప్ లాగా డెవలప్ చేయడం. అంటే ఒక మెషిన్ తయారు చేయాలనే ఒక ఐడియా ఉంటుంది. సో ఆ మెషిన్ యొక్క ప్రోటోటైప్ డెవలప్ చేయడానికి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అది 5 lakhs కేటగిరీ. పైన చూసేది మీరు అగ్రిప్రెన్యూర్షిప్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, దట్ ఈస్ ప్రీ సీడ్ స్టేజ్ ఫండింగ్ అంటాము. సో ఇది 5 లక్షల వరకు వీళ్ళకు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కేవలం ఐడియా ఉంటుంది, ఆ ఐడియాను వాళ్ళు కన్వర్ట్ చేసి దాన్ని వాళ్ళు ఫీజిబిలిటీ టెస్ట్ చేయడానికి, దాని వయబిలిటీని టెస్ట్ చేయడానికి, ప్రోటోటైప్ కన్వర్ట్ చేయడానికి మేము ఫండింగ్ ఇస్తాం. సో దానికి యాక్చువల్గా 2019లో యోచ్ అని పెట్టాము. యోచ్ అంటే ఆలోచన. యోచ్ అనే ప్రోగ్రామ్ ద్వారా నడిపించాము. అందులోంచి ఒక 9 మందికి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2020, 2021 వచ్చేసి సంకల్ప్ అనే బ్రాండ్ నేమ్ మీదే నడుపుతున్నాము. సంకల్ప్ అనేది 5 లక్షల కేటగిరీ. సో మీకు అండర్స్టాండ్ కావడానికి సంకల్ప్ అనేది ఒక 5 lakhs కేటగిరీ కింద వస్తారు. అంటే ఏంటి, కేవలం ఐడియా ఉంటుంది, ఐడియాను మీరు ఇక్కడ ప్రజెంట్ చేసి, కమిటీ ముందర ప్రజెంట్ చేసి, వాళ్ళ ద్వారా మీరు ఫండింగ్, వాళ్ళు ఓకే అనుకుంటే, ఆ జ్యూరీ మెంబర్స్ ఓకే అంటే దాన్ని ఫండింగ్కు రికమెండ్ చేస్తాం. రెండోది సీడ్ స్టేజ్ ఫండింగ్. అంటే వీళ్ళు ఆల్రెడీ సమ్ అగ్రి స్టార్టప్ కంపెనీ ఒకటి ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసుకొని కాస్త వ్యాపారం చేస్తూ ఉంటారు. దాన్ని అప్స్కేల్ చేసుకోవడానికి మా దగ్గరికి ఫండింగ్ కోసం వస్తే అందులోంచి మేము 25 లక్షల వరకు ఫండింగ్ అవ్వడం జరుగుతుంది. సో దానికి మేము పెట్టుకున్న పేరు రైట్ నో సమృద్ధి అనేసి పేరు పెట్టుకున్నాం. సో ఈ 2 పథకాలు మా దగ్గర ఉన్నాయండి. సంకల్ప్ 5 లక్షల కేటగిరీ, సమృద్ధి అనేది 25 లక్షల కేటగిరీ. సో ఇక్కడికి రావడానికి మీకు ఏంటి ఎలిజిబిలిటీ ఏంటంటే, మీ వయసు అక్కర్లేదు, తర్వాత స్త్రీనా పురుషుడా అనేది అవసరం లేదు, తర్వాత ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు. ఇక్కడ ఎవరైనా కూడా రావచ్చు. కావాల్సింది కేవలము ఒక వినూత్నమైన ఆలోచన, వ్యాపారం చేసుకునే అవకాశం ఉన్న ఆలోచన. ఈ 2 ఉంటేనే ఖచ్చితంగా కమిటీ ద్వారా యాక్సెప్ట్ చేస్తాము. సో దీనికి ఎలా చేస్తాము మేము అంటే, ఫస్ట్ అప్లికేషన్స్ కాల్ ఫర్ చేస్తాము. అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసినప్పుడు ఒక 100-200 అప్లికేషన్లు వస్తాయి. సో 5 లక్షల కేటగిరీ సపరేట్ అప్లికేషను, 25 లక్షల కేటగిరీ సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. సో మీ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు, ప్రీ సీడ్ స్టేజ్ అయితే 5 లక్షల దానికి, సీడ్ స్టేజ్ వాళ్ళు అయితే 25 లక్షలు అప్లై చేస్తారు. సో ఇందులోంచి వచ్చిన వాటిని ఫస్ట్ మా కమిటీ, ఇక్కడ ఆర్ఐసి కమిటీ అనేసి ఉంటుంది. ఇక్కడ మన యూనివర్సిటీ లెవెల్లో ఆర్ఐసి కమిటీ. ఇందులో కమిటీలో అగ్రికల్చర్ సైంటిస్టులు ఉంటారు, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ నుంచి ఒక వ్యక్తి ఉంటారు, తర్వాత ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి ఉంటారు, తర్వాత మా మేనేజ్ హైదరాబాద్ అనేసి నేషనల్ ఇన్స్టిట్యూట్, అందులోంచి ఒక వ్యక్తి. సో ఒక 7-8 మంది ఈ కమిటీలో ఉంటారన్నమాట. ఈ కమిటీ వాళ్ళు ఫస్ట్ వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని కూడా స్క్రూటినీ చేసి 5 లక్షల కేటగిరీలోకి ఒక 30, 25 లక్షల కేటగిరీలోకి ఒక 30 మటుకు సెలెక్ట్ చేసుకుంటాం. ఎన్నెన్నా రానిండి అప్లికేషన్స్. సో అందులో మేము చూసేది మూడు చూస్తాము. ఏంటి, ఐడియా ఎంతవరకు కొత్త వినూత్నంగా ఉంది, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, లేస్, పొటాటోస్తో లేస్ తయారు చేస్తాను అనేది ఒక ఇన్నోవేషన్ కాదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది. అటు కాకుండా నేను వేరే ప్రోడక్ట్తో మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్ తయారు చేస్తాను, సో దట్ ఈ జంక్ ఫుడ్స్ పిల్లలకు లేకుండా ఆరోగ్యకరమైన ఫుడ్ అందిస్తాను. రెండోది, రైతుకు కూడా నేను ఒక వ్యాపారాన్ని, మార్కెట్ని క్రియేట్ చేస్తాను. సో అది ఇన్నోవేషన్ ఐడియా అనమాట. సో అట్లా ఐడియాతో వచ్చిన వాళ్ళను ఒక 30 మంది 5 లక్షల కేటగిరీలో, 25 లక్షల కేటగిరీలో 30 మందిని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇందాక చెప్పాను కదా, స్కిల్స్ కూడా అవసరం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రైతులు కూడా వస్తున్నారు ఈ ప్రాజెక్టుకు. సో వాళ్ళందరికీ కూడా స్కిల్స్ అవసరం కాబట్టి 2 నెలల పాటు ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేది నడిపిస్తాము. ఈ ఇంక్యుబేషన్ ఈ 2 నెలల కాలంలో ఏంటంటే, వచ్చిన వాళ్ళకు అంటే రకరకాల కేటగిరీస్ ఉంటారు. అందులో మెకనైజేషన్ ఉంటారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటారు, వాల్యూ అడిషన్ ఉంటారు, అగ్రికల్చర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే దాని మీద. సో రకరకాల కేటగిరీస్ నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కామన్ ప్లాట్ఫామ్ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆ శిక్షణ అంటే, మీరు స్టార్టప్ కంపెనీ పెట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఏమేమి కావాలనో వాటి అన్నిటి మీద కూడా
డిఫరెంట్ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొని వచ్చి వాళ్ళకు ఇక్కడ ఈ 30 మందికి వాళ్ళ ద్వారా శిక్షణ ఇస్తాము. తర్వాత 1-to-1 సెషన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాము. అంటే వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ కంపెనీకి సంబంధించిన సమస్యలు ఉంటే కూడా వాళ్ళతో 1-to-1 సెషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసి పరిష్కారాన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లా 2 నెలల పాటు ఈ ఇంక్యుబేషన్ కార్యక్రమము ఇద్దరికి 5 లక్షల వాళ్ళకు 25 లక్షల వాళ్ళకు నడిపిస్తామన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఆర్ఐసి కమిటీ ముందర ఈ 30 మెంబర్స్ ఇద్దరు కూడా ప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఫస్ట్ టైం నాలెడ్జ్ అంతగా ఉండదు. ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ కానీ, కంపెనీని ఎలా ఎవాల్వ్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, స్కిల్స్ అన్ని కూడా ఉండవు. సో ఈ 2 నెలల ట్రైనింగ్ తర్వాత వాళ్ళు మళ్ళా కూడా మాకు ఇంత అమౌంట్ కావాలి సో అనేసి వాళ్ళు మళ్ళీ ఆర్ఐసి కమిటీ ముందర ప్రజెంట్ చేస్తారు. సో 5 లక్షల కేటగిరీలోని 30 నుంచి ఒక 15, 16 డిపెండింగ్ ఆన్ ద వాళ్ళ ఐడియాస్ని బట్టి 15, 16 సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే 25 లక్షల కేటగిరీలోంచి కూడా 30 మందిలోంచి ఫైనల్గా ఈ ఆర్ఐసి కమిటీ వాళ్ళు ఒక 15, 16 లేదా 10, 12 ఎన్నో సెలెక్ట్ చేసుకుంటారు. అది ఇక్కడ మన లెవెల్లో కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల కేటగిరీలో 15 మందిని సెలెక్ట్ చేసుకున్నాము. 30 లక్షల కేటగిరీలో 15 మందిని సెలెక్ట్ చేసినారు ఫైనల్ రౌండ్. వీళ్ళను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అనేది హైదరాబాద్లో ఉంది. అక్కడ ఒక నేషనల్ కమిటీ ఉంటుంది. సో ఆ కమిటీ ముందర వీళ్ళందరూ కూడా మళ్ళీ పోయి ప్రజెంట్ చేస్తారు. ఈ 15 మంది, ఆ 15 మంది. సో ప్రజెంట్ చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళు రికమెండేషన్ మినిస్ట్రీకి పంపిస్తారు. సో పలానా స్టార్టప్ కంపెనీకి ఇంత ఫండింగ్ ఇవ్వచ్చు అనేసి. సో అక్కడ ప్రజెంట్ చేయాల్సిన విషయం ఏంటంటే మీ ఐడియా ఏంటి అనేది ప్రజెంట్ చేస్తారు. తర్వాత మీకు ఎంత డబ్బులు కావాలనేది ప్రజెంట్ చేస్తారు. తీసుకున్న డబ్బులు దేనికి వినియోగించుకుంటారు అనేది ప్రజెంట్ చేస్తారు. ఓకే. సో వాళ్ళు అక్కడ ఉన్న జ్యూరీ మెంబర్స్ ఈ ఐడియా బాగుంది, ఇది బాగా బిజినెస్ చేస్తుంది, రైతులకు కూడా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మినిస్ట్రీకి రికమెండ్ చేస్తే మినిస్ట్రీ నుంచి డబ్బులు మాకు వస్తాయి అన్నమాట. మా ద్వారా ఈ పలానా కంపెనీకి మేము ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇందాక ఒక చిన్న స్టెప్ మిస్ అయ్యాను. ఈ 2 నెలల పాటు మీరు ఇంక్యుబేషన్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు చాలా మందికి ఇక్కడ వచ్చి ఫిజికల్గా, ఈ కరోనా కాబట్టి ఫిజికల్గా రావట్లేదు, కరోనా లేని పక్షంలో ఫిజికల్గా వచ్చినప్పుడు మీ అందరికీ కూడా స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 10,000 రూపాయలు పర్ హెడ్, 2 నెలలకు 20,000 రూపాయలు. ఓకే. సో దాని తర్వాత ఫండింగ్ మా ద్వారా మీకు మినిస్ట్రీ వాళ్ళ ద్వారా రికమెండ్ చేసినప్పుడు మాకు ఫండింగ్ వస్తే మీకు అందులోంచి 5 లక్షల కేటగిరీ వాళ్ళకు 2 దఫాలుగా ఫండింగ్ ఇస్తాం. ఫస్ట్ 60%, మీకు 5 లక్షలు వచ్చింది అనుకోండి, అందులో 60% అంటే 3 లక్షలు ఫస్ట్ ఇస్తాము. దాని తర్వాత మానిటరింగ్ చేస్తాము. మీరు దాన్ని తీసుకున్న డబ్బుల్ని సద్వినియోగం ఎలా చేస్తున్నారు అనేది కమిటీ ద్వారా మళ్ళీ ఓకే అన్న తర్వాత మళ్ళీ మిగిలిన 40% ఇవ్వడం జరుగుతుంది. అదే 5 లక్షల కేటగిరీకి. 25 లక్షల కేటగిరీకి ఏంటంటే 3 దఫాలు ఇస్తాం. ఫస్ట్ 40%, నెక్స్ట్ మళ్ళీ 40%, మళ్ళీ ఫైనల్గా 20%. వివిధ దశల్లో వాళ్ళ ప్రోగ్రెస్ చూసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన దగ్గర ఉన్న స్కీమ్ అనమాట. ఇందాక చెప్పినట్టు ఇందులో ఎవరైనా కూడా రావచ్చు. వినూత్నమైన ఐడియా, వ్యవసాయానికి సంబంధించిన ఐడియాతో రావచ్చు. ఇది జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు, అంటే యాక్చువల్గా నేను రివీల్ చేయకూడదు. కొన్ని డ్రైడ్ ప్రోడక్ట్స్, కొన్ని ఇట్లాంటి వాటి ఇన్నోవేషన్స్తో కొందరు వస్తున్నారు. ఇట్లా ప్రోడక్ట్స్ అన్ని కూడా తీసుకొస్తున్నారు. సో వాటి గురించి నేను డీప్గా ఏం చెప్పను, ఎందుకంటే వాళ్ళ ఇన్నోవేషన్స్ నేనైతే రివీల్ చేయకూడదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది నాకు 20 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి ఇది చెప్పడం జరిగింది. సో ఇందులో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీకు ఐడియా రావడానికి, మనకు పశువులు అంటే అడవులకు దగ్గరగా ఉన్న పొలాల్లో చాలా ప్రాబ్లం ఏమంటే ఈ వైల్డ్ అనిమల్స్ ఎక్కువ వస్తాయి. అడవి పందులు కానివ్వండి, లేకపోతే జింకలు కానివ్వండి, ఇటువంటి సమస్య. సో ఒకతను ఇన్నోవేషన్తో వచ్చాడు. ఏంటంటే లేజర్ కిరణాలు ప్రసరిస్తాడు. పొలం 4 చుట్టుపక్కల తన ఎక్విప్మెంట్ పెడతాడు. అందులోంచి ఏదన్నా ఒక జంతువు పాస్ అయినప్పుడు లేజర్ రేస్ వస్తాయి. ఆ లేజర్ రేస్ ద్వారా ఒక సంకేతం వస్తుంది. దాని ద్వారా కొన్ని సౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టింటాడు. ఆ సౌండ్స్ రావడం వల్ల ఇవి పారిపోతాయి అనేసి. సో అట్లా రకరకాల ఇన్నోవేషన్స్ మా దగ్గర కూడా వచ్చాయి. పవర్ వీడర్, ఒక అతను ఒక మెషిన్ తయారు చేశాడు. దాన్ని పవర్ వీడర్గా వాడుకోవచ్చు, స్ప్రేయింగ్ వాడుకోవచ్చు, తర్వాత విత్తనం వేసేదానికి వాడుకోవచ్చు, తర్వాత మధ్యలో కలుపు తీసేదానికి వాడుకోవచ్చు. సో అది రైతులకు సమస్య తీర్చే రకంగా ఉంటుంది. ఇంకొకతను చాలా మంది. సారీ సార్, ఒక క్వశ్చన్ ఒకటి వచ్చింది సార్. లైక్ హౌ మచ్ టైం ఫ్రమ్ అప్లికేషన్ టు ఫండింగ్, ఎంత టైం తీసుకుంటుంది అప్లికేషన్ టైం నుంచి ఫండింగ్ టైం? అప్లికేషన్ టు ఫండింగ్ ఆల్మోస్ట్ 6 months పడుతుందండి.
ఆల్మోస్ట్ 6 మంత్స్ పడుతుంది. ఎందుకంటే అప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ 2 మంత్స్ మీకు ట్రైనింగ్ ఉంటుంది. 2 మంత్స్ ట్రైనింగ్ తర్వాత మళ్ళా మేము మేనేజ్ వాళ్ళకి రికమెండ్ చేసి మేనేజ్ వాళ్ళు మళ్ళీ చేసిన తర్వాత వాళ్ళు మినిస్ట్రీకి పోతుంది. ఆ ఫైల్ మినిస్ట్రీ నుంచి ఫండింగ్ మాకు వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ 6 మంత్స్ అయితే పడుతుంది. ఓకే. సో ఇట్లా డిఫరెంట్ ఐడియాస్, చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో వస్తున్నారంటే మనకు తెలియదు. ఇన్ని చాలా మంది అంటే చదువు లేని వాళ్ళు కూడా చాలా మంది మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయి. రెండోది ఆ సమస్యలను వాళ్ళు ఫేస్ చేసింటారు అన్నమాట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇక్కడ ఉన్న యువతకు అందరికి కూడా వ్యవసాయంలో సమస్యలు ఏముండాయని తెలియాలంటే మన గ్రామంలో పర్యటించాలి. సార్ ఒక్కసారి మీ లాస్ట్ స్లైడ్ షేర్ చేశారు సార్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుంటారు ఓకే పార్టిసిపెంట్స్. సో మీకు గ్రామంలో తిరిగినప్పుడు ఆ సమస్యలు అనేది తెలుస్తుంది. తద్వారా మీరు వాటికి పరిష్కారాలు మీకున్న నాలెడ్జ్తో దాన్ని తీర్చేదానికి అవకాశం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ కార్యక్రమంలో సార్ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సార్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ గుడ్ మార్నింగ్ వెరీ టు యూ సార్. అండ్ దెన్ పద్మజ గారు మష్రూమ్ కల్టివేషన్ మీద తను కూడా మంచి ఎంటర్‌ప్రెన్యూర్ ఆమె కూడా. సో తనకు కూడా ఈ కార్యక్రమం ద్వారా విషెస్ తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ మా. సో ఇది నా అడ్రస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఇది మా అడ్రస్ అండి. యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్. ఈ ఆఫీస్ నెంబర్ 9441670829. వెబ్సైట్ వచ్చేసి angrurabitpt.org. సో ఈ వెబ్సైట్లో కూడా ఏమంటే అప్లికేషన్స్ మేము రోలింగ్ అప్లికేషన్స్ అనే ఒక రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు ప్రోగ్రాంలో ఈరోజు స్టార్ట్ కాకపోయినా కూడా మీరు ఈ రోలింగ్ అప్లికేషన్స్ అంటే మీరు అప్లికేషన్స్ మీ ఐడియాస్ ఏమున్నాయి అనేది అందులో మీరు రిజిస్టర్ చేసి పెడితే సో మా దగ్గర అది ఫీడ్ అయి ఉంటుంది. అంటే డేటాబేస్ లాగా మేము వాడుకుంటాం అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని పిలవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మా వెబ్సైట్ విజిట్ చేయండి www.angrurabitpt.org. అందులో రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీరు రిజిస్టర్ చేసుకుంటే నెక్స్ట్ 4th రౌండ్ 4th కోహార్ట్ అంటే 4th బ్యాచ్ అని పిలుస్తాము త్వరలో. సో దానికి మీ ఇన్నోవేషన్ మా ద్వారా సపోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీను గారు చేయొద్దా సార్? ఒక క్వశ్చన్ ఉంది అనుకుంటా. ఓకే సార్, శ్రీను సార్ అడగండి సార్, ఒక్క నిమిషం. సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్ మీది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మై నేమ్ ఇస్ శ్రీనివాస్ సార్. ఐఎమ్ ఫ్రమ్ ఐసిఐసిఐ ఫౌండేషన్. మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో కాకుండా చిత్తూరు, కడప, నెల్లూరులో ఫార్మర్స్కి ఇన్నోవేటివ్ ట్రైనింగ్స్ కానివ్వండి ఇవన్నీ ఇస్తున్నాము. ఇప్పుడు ఎవరన్నా ఇటువంటి ఇన్నోవేటివ్ థాట్స్ ఎవరన్నా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసుకోవాలని కానీ ఎవరైనా ఫార్మర్స్ కానీ ఫార్మర్స్ కానీ ఐడియా ఉందనుకోండి, వీళ్ళందరినీ మీ దగ్గర తీసుకోవడం కష్టం కదా. మేము ట్రైనింగ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాం. లోకల్ కేవీకి వాళ్ళతో కలిసి, హార్టికల్చర్ వాళ్ళతో కలిసి, అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కలిసి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ZBNF వాళ్ళతో కలిసి వాళ్ళతో. మీరేమన్నా మీకు టైం తీసుకొని ఎప్పుడన్నా మేము కొంతమందిని గ్యాదర్ చేయగలిగితే ఎక్కడన్నా బ్లాక్ లెవెల్లో కానీ విలేజ్ లెవెల్స్లో కానీ ఓకే, నో ప్రాబ్లం సరే, నో ప్రాబ్లం. మేము ఆల్రెడీ ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తుంటాం. ఎందుకంటే న్యూస్ పేపర్కి ఇస్తాము, తర్వాత సోషల్ మీడియాలో చేస్తాము, తర్వాత కాలేజెస్ కూడా మేము తిరుగుతాం. ఇప్పుడు కోవిడ్ కాబట్టి ప్రతి కాలేజీకి మేము జూమ్ మీటింగ్స్ పెట్టేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసాము. లేని పక్షంలో ఫిజికల్గా పోయి కాలేజెస్లో కూడా మేము వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసాము. ఎందుకంటే మెయిన్ మనకు స్టూడెంట్స్ నుంచి రావాలి. ఈ అగ్రిప్రెన్యూర్‌షిప్ అనేది స్టూడెంట్స్ నుంచి వస్తే అది సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. సో అది మీకు ఇబ్బంది లేదు సార్, మీరు పిలవండి ఎక్కడైనా గ్యాదరింగ్ చేసినప్పుడు. ఒక 1 or 2 days ముందు చెప్పండి మాకు. వీ విల్ పార్టిసిపేట్, నో ప్రాబ్లం. ఏదైనా ఆన్లైన్ కానీ ఆర్ ఫిజికల్గా కానీ మేము పార్టిసిపేట్ చేసి ఆన్లైన్ ఛాన్స్ కూడా ఉంది సార్. మా దగ్గర ప్రొజెక్టర్స్, స్పీకర్స్ అవి ఉన్నాయి. మీరు జూమ్లో, గూగుల్లో కరెక్ట్ అయినా చేస్తాం. ఓకే సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
బాలా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం సార్, జాయిన్ అయినందుకు. మీకు Yeah. వేరే మీటింగ్ కూడా ఉన్నట్టున్నది దీని అవునవును. తర్వాత. నాకు 11 వేరే వెబినార్ ఉంది. నేషనల్ అదే మేనేజ్ హైదరాబాద్ వాళ్ళతో అక్కడ కూడా ఒక రిసోర్స్ పర్సన్ గా వెబినార్ ఉంది. సో ఐఎమ్ వెరీ సారీ. నో ప్రాబ్లం సార్. ఫ్యూచర్ లో మరిన్ని ప్రోగ్రామ్స్ చేసేదానికి ట్రై చేస్తాం సార్, గ్లోబల్ ఫౌండేషన్ నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సింధు, మీరు నెక్స్ట్ స్పీకర్ ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు 3వ స్పీకర్ శ్రీమతి పద్మజ దీపూరు మేడం. వీరు తిరుపతిలో MBA పూర్తి చేసి శ్రీ వైష్ణవ్ మష్రూమ్స్, ఈట్ మష్రూమ్స్ బీ హెల్తీ అన్న పేరుతో ఆర్సీ రోడ్ దుర్గ సముద్రంలో సంస్థను స్థాపించి గత 4 సంవత్సరాలుగా పుట్టగొడుగుల వ్యాపారం చేస్తున్నారు. వీరు ఈ సంస్థను నడిపించడమే కాకుండా ఆసక్తి గల వారు ఎవరైనా ముందుకు వస్తే పుట్టగొడుగుల పెంపకం, వ్యాపారం గురించి వారికి శిక్షణను ఇస్తూ కొత్త వారిని కూడా ప్రోత్సహిస్తున్నారు. వీరి అనుభవాలను మనతో పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు. మ్యామ్, మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు పద్మజ. నేను MBA చేస్తాను. నేను బెంగళూరులో జాబ్ చేస్తూ ఉండేదాన్ని SAP మీద. డ్యూ టు మై ఫ్యామిలీ రీజన్స్, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను జాబ్ క్విట్ చేసేసాను. సో జాబ్ క్విట్ చేశాక డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి అని రిటర్న్ బ్యాక్ వచ్చాక ఒక ఎయిమ్తో ఒక చిన్న SHG స్టార్ట్ చేశాను. ఒక పొదుపు సంఘం అనేది స్టార్ట్ చేశాను. సో దాని తర్వాత బిజినెస్లోకి ఏదన్నా చేయాలి అని ఆలోచించుకుంటూ ఏం చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి. అగైన్ ఇక్కడ ఏదైనా జాబ్కి వెళ్తే నా క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ ఏది నాకు దొరకలేదు. సో అగైన్ మళ్ళీ ఏం చేయాలి అని నేను ఆలోచిస్తున్నా. ఈ తరుణంలో నాకు అగ్రికల్చర్ మీద కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది. వై బికాజ్ నేను ఫార్మర్స్ బేస్డ్ హౌస్ నుంచే వచ్చాను. సో కాబట్టి ఏదైనా అంటే ఫుడ్ అయితే ఎవర్ గ్రీన్, ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ప్లస్ ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు, కోటి విద్యలు కోటి కోసమే అని. సో ఆ విధంగా ఏం చేయాలి. ప్లస్ నాకు చిన్నపిల్లలు ఉన్నారు. నా టైం అనేది వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటూ కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలన్న దాంట్లోంచి నాకు పుట్టుకొచ్చింది ఈ మష్రూమ్స్ బిజినెస్. సో కొంచెం హెల్దీ పరంగా కానీ, ప్లస్ డిమాండ్ వైజ్గా కానీ, ప్లస్ కాంపిటీషన్ వైజ్గా కానీ నన్ను ఈ సెక్టార్ అనేది కొంచెం అట్రాక్ట్ చేసింది. సో కాబట్టి నేను ఇందులోకి దిగాను. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఏమి అనేది డీటెయిల్స్ లేదు. కొంచెం నేను బయట గూగుల్లోంచి అట్లా సమ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాను. తర్వాత లోకల్గా KVK నుంచి టెక్నాలజీ నేను తీసుకున్నాను, వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. ఇక్కడ తిరుపతిలో వచ్చేసి రాస్ KVK ఉంది మంగళం దగ్గర. సో వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ అనేది దాని ప్రాసెస్ గురించి నేను వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ గైడెన్స్ తోటి నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈ మష్రూమ్ బిజినెస్ అనేది. సో తర్వాత దాని దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ అనేది నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. బట్ బేసిక్గా అయితే నేను చాలా కష్టపడ్డాను, స్ట్రగుల్ అయ్యాను. బట్ అవంతా నేను ఓవర్కమ్ చేసుకుంటూ ఇటువంటి తరుణంలో నాకు వాల్ హుసేన్ సార్ గైడెన్స్ బాగా హెల్ప్ అయింది. అట్ ద సేమ్ టైమ్ రాస్ కేవీకే నుంచి నాకు బాగా సపోర్ట్ వచ్చింది. సో వాళ్ళు టెక్నికల్గా అందించేటువంటి సలహాలు, సూచనలు నేను పాటిస్తూ నేను ఈ మష్రూమ్ బిజినెస్లో గత 4 సంవత్సరాలుగా కొనసాగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను దుర్గ సముద్రం అంటే ఫస్ట్ నా జర్నీ 2 రూమ్స్తో స్టార్ట్ అయింది. 2 రూమ్స్ చేశాను. 2 రూమ్స్ ఒక 1.5 year చేశాను. కొంచెం కాన్ఫిడెన్స్, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నాకు ఐడియాస్ వచ్చాయి. సో వాటిని 1 by 1 ఓవర్కమ్ చేసుకుంటూ నేను తర్వాత 4 రూమ్స్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ 4 రూమ్స్లో కూడా నాకు ఆ డిమాండ్ అంటే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ నాకు బాల్ హుసేన్ సార్ గారు బాగా హెల్ప్ చేశారు. సో కేవీకే ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని వాళ్ళ తరఫున నేను ఎక్కడ వాళ్ళ స్టాల్స్ పెట్టినా, లైక్ కిసాన్ మేళాలు కానీ, కేవీకే తరఫున ఎక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టినా, వాళ్ళ స్టాల్స్ పెట్టినా నన్ను ఎంకరేజ్ చేశారు. నేను వాళ్ళ తరఫున పెట్టడం జరిగింది.
సో ఈ ఆర్ఏ సార్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ సార్ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటూ నేను ఈ బిజినెస్ అనేది దాంట్లో మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేర్చుకుంటూ నేను ఈ 4 years జర్నీలో నేను జర్నీ చేస్తూ ఉన్నాను వీళ్ళందరి సపోర్టింగ్ తోటి. ఈ కరోనా టైంలో అయితే నాకు కొంచెం బిజినెస్ అంటే బిజినెస్ బాగానే ఉన్నాను, బట్ నాకు అది కొత్త ఇదే అయ్యింది. నేను ఒక 6 months నేను తీసుకున్నాను. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ హెల్తీ అనేసి ఈ ఫుడ్ అనేది చాలా హెల్తీ ప్లస్ ఇమ్యూనిటీ బూస్టర్ నాకు బాగా వర్కౌట్ అయింది. ఈ కరోనా పీరియడ్లో నా మష్రూమ్ బిజినెస్ అనేది ఇంకా బాగా మంచి డిమాండ్ అయింది. సో ఇప్పుడు అదే ఇది ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇంకొంచెం ఇప్పుడు దుర్గ సముద్రం వరకు వెళ్ళాను. దుర్గ సముద్రంలో నా వేరే ల్యాండ్ లీజ్కి తీసుకొని నేను అక్కడ ఇంకా పెద్దగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఎస్టాబ్లిష్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ప్లస్ వర్కింగ్ కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా నాకు రాస్ నుంచి ప్రోత్సాహం బాగా అందింది. సో యాజ్ ఒక అగ్రి ఎంటర్ప్రీనియర్గా నేను ఈ 4 years జర్నీలో నాకు ఒక నేమ్, ఒక గుడ్ విల్ వచ్చిందంటే ది సపోర్టింగ్ బిలాంగ్స్ టు రాస్ కేవీకే అండ్ బాలహుసేన్ రెడ్డి గారు. సార్ బాగా సపోర్ట్ ఇచ్చారు. ఈ ఫీల్డ్లో ఈ సెక్టార్లో ఉమెన్ ఎవరైనా కానీ లేదా యూత్ ఎవరైనా కానీ ఎంకరేజ్ అయ్యి రాగలిగి మేము చేస్తాము అంటే నేను ట్రైనింగ్స్ కూడా ఇస్తాను కూడా. నా దగ్గరికి ఎక్కువ అగ్రికల్చర్ స్టూడెంట్స్, హౌస్ హోల్డ్ ఉమెన్ ఎక్కువ వస్తూ ఉంటారు నా దగ్గరికి ట్రైనింగ్కి. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది మీ తక్కువ 15-20K నుంచి కూడా స్టార్ట్ చేసుకొని మీ అప్ టు ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది మీరు చేయగలుగుతారో అంతవరకు చేయవచ్చు. దీనికి ఇంత ఇన్వెస్ట్మెంటే పెట్టాలి అని ఏం లేదు, నామినల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలు. మీ సరౌండింగ్ మీ ఇదిలో ఉండే ఎన్విరాన్మెంట్ సరిపోతుంది. సో దీనికి కావాల్సిన ట్రైనింగ్ ఫెసిలిటీస్ అవి కూడా మేము చెప్పగలము. టెక్నాలజీకి సంబంధించిన ఈ మష్రూమ్ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎనీ గైడెన్స్ కానీ నేను ఇవ్వగలుగుతాను. ఎస్పెషల్లీ ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ ఉమెన్ ఎంపవర్మెంట్కి వాళ్ళు విల్లింగ్ అయి రాగలిగితే మీరు ఇది హౌస్లో ఉండి కూడా మీ వీలున్న టైంలో కూడా దీన్ని మీరు చేసుకోవచ్చు. దీని నుంచి మంచి లాభాలు కూడా ఆశించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రాగలిగితే డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ టు దెమ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ ఉంది, చిన్న సూరి అనేసి వాళ్ళు అడుగుతారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ చెన్నై సూరి, ఐసిఐసిఐ ఫౌండేషన్, చిత్తూరు డిస్ట్రిక్ట్ ములకల చెరువులో మండలంలో మేము వర్క్ చేస్తాం టమాటా వాల్యూ చైన్ ప్రకారం. సో ఇక్కడ ఉమెన్స్ కూడా మేము ఆల్రెడీ కొంచెం మష్రూమ్ కల్టివేషన్ గురించి ట్రైనింగ్ ఇచ్చినాము. ఓకే. సో మీరు ఇక్కడికి రాగలుగుతారా మేడం? ఒక ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలంటే ఉమెన్స్కి మీరు ఇక్కడికి రాగలుగుతారా? సార్ నాకు ఒక 1 week 10 days బిఫోర్ కానీ నాకు చెప్పగలిగితే ఓకే, నా టైమింగ్ అనేది నేను షెడ్యూల్ చేసుకొని రాగలుగుతాను. ఓకే మేడం. నాకు దీంతో భాగంగా ఇప్పుడు నాకు మష్రూమ్ చేసేదానికి కొంచెం రైతులు సిద్ధంగానే ఉన్నారు, బట్ దాన్ని నాకు మార్కెటింగ్ లింకప్ ఏమైనా చేయగలుగుతారా మేడం? షూర్ సార్, డెఫినెట్గా. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా దాన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, నేను గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వగలుగుతానండి. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, పద్మజ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీ టైం ఇక్కడ ఇచ్చినందుకు. నేను మీ నెంబర్ షేర్ చేశాను మ్యామ్ చాట్ బాక్స్లో. ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉండి ఏదైనా కావాలనుకుంటే మీకు కాల్ చేస్తాను. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సింధు, నెక్స్ట్ స్పీకర్ ఇంట్రడ్యూస్ సింధు. ఓకే మ్యామ్. ఓకే సార్. 4వ స్పీకర్ డాక్టర్ సురేష్ బాబు సార్ గారు. వీరు రీసెర్చ్ ఫెలోగా ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈరోజు వీరు గ్లోబల్ సినారియో ఆపర్చునిటీస్ ఫర్ యూత్ గురించి మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు. సార్, మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Thank you.
Sai Sindhu, and thank you, Nudan Venkatesh, for inviting me. I will speak in English mainly because my Telugu is not that good, and also I lost a lot of vocabulary. Can you see me in the video? I'm switching on the video. So your video is not visible, sir. Yeah, I'm switching it on, but it's closing me down for some reason. Okay. Let me see. You have any presentation to show, sir? Yeah, I have a presentation that I can upload. Okay. One second. I'll try to bring the presentation up. Your entire screen, a window. Okay. So I'll get that window. Tell me if you can see the screen. Yes, still not at visible, sir. Yeah. How is? Yes, sir. Can Your you? presentation is visible now. That's enough It's visible. for us to talk. I'm not sure about the camera. Let me, for the benefit of those who have joined today, let me give what is happening in the rest of the world. And you are doing very well. I heard the presentation from Professor Rao from Kharagpur, and then Professor Reddy from the Andhra Pradesh Agricultural University. And also Mrs. Batmaja also gave a very good information about how she is doing as an entrepreneur. But I'm taking you to a global level, how many other countries are doing, including India. What are the opportunities and how we can make it scale up these efforts. Already good work has been done in India, but I will quickly go through them for the benefit of particularly the program managers, policymakers, and we see some NGOs here, private sector, to get some broader perspective so that they can also think through what is happening. The emerging trend is all over the world, you see youth population is growing. And also at the same time, opportunities to engage in agriculture is also growing, because agriculture is becoming a more commercial activity. Agriculture is more connected to global markets, not in all commodities, but in selected commodities. But combining this youth population and the new opportunities coming in agriculture as a business, what contribution youth can make and how can they benefit to reduce poverty, to reduce hunger, malnutrition, increase employment, and all the benefits that business can bring in. And also private sector participation is important for agricultural transformation, going from a subsistence agriculture to market-oriented agriculture. And the private sector needs to be filled in by youth who are becoming entrepreneurs, who can become entrepreneurs. But then they don't need to know what are the best practices and what efforts that are being made. We heard some examples of what is being made and incubation centers and so on. But most of these practices remain a little bit fragmented. I heard ICICI Foundation colleagues are also talking that they are doing training, for example, and some of the entrepreneurs, they are doing by themselves, figuring it out. But there are also organized way of doing it. But what lessons can we learn from the policy and program perspective? One program that we heard today is ARIA program, attracting youth, rural youth in agriculture and retaining them. Attracting and retaining rural youth in agriculture, ARIA program. But in order to design that kind of program, in order to support those programs, you need also policies at the national level. So we'll talk a little bit about that, both in the context of India and also in the context of the global context. So, but then you need to, when you think about entrepreneurship, you need to think about from what drives entrepreneurship. Why is
Mr. Nuthan Venkatesh taking this effort to Global Foundation to become an entrepreneur himself and also help other entrepreneurs. It's called social entrepreneurship, right? What drives this kind of entrepreneurship? Now, ICICI Foundation, it is a social responsibility wing of the ICICI Bank, but it's an independent organization, for example, and they are also in the field trying, developing entrepreneurs. But they need to also know, right, what drives an entrepreneur? How did Ms. Padmaja became entrepreneur? What was the facilitating factors? And we call them in terms of both contextual factors and the drivers. And these factors can be classified into 4 different categories, which can transform. On the left-hand side, you have unemployed, untrained rural youth into successful entrepreneurs. So 4 types of factors that contribute. One is the policy environment and regulatory ecosystem, for example. And that policy environment provides opportunities for youth to identify various programs. And when Dr. Bala Hussain Reddy was presenting, he presented one such policy-driven entrepreneurship program that facilitates through initial seed funding, right? Okay, so then you also have institutions, intermediary organizations that support youth entrepreneurs, which is like ICICI Foundation, even Nuthan Venkatesh's Global Foundation. These are all NGOs and other institutions, government institution, private sector, and retail organizations that buy commodities from farmers. All these institutions can help support youth entrepreneurs. And that's what is happening, right? And then we talked about the technological options and business infrastructure. Here comes the incubation centers that we talked about, and also the innovativeness of farmers. How do we bring innovativeness? And also the professor from IIT Kharagpur, he talked about the innovations that they are making as supporting the agriculture in agricultural engineering, agricultural processing, food processing, and so on. And then finally, we talk about the individual capacity. And that is where whether farmers have the skills or the youth have the skills in order to get involved in a business organization. So we classified, coming from a research perspective, we classified these factors and drivers into these 4 different categories. And then we go about studying these factors, under what conditions these factors come together and help in making an unemployed youth go towards becoming successful entrepreneur. Now with that, I'm listing here for the benefit of whoever is wanting to use the slides later on, several policy and socioeconomic environment drivers that may be useful to think through. Policy in the context of India could be national policy or the state policy, the governance and judicial system that operates very well, rural credit and financial system that operates very well, functioning markets, particularly land markets, which can help rural entrepreneurs, youth entrepreneurs to access land, for example, or some of these policy variables that we need to be putting in place. Moving next to these institutional variables, we should be thinking about what are the enabling business services that are available in a district or in a community. And it could be existence of Chamber of Commerce, for example, or skill development institutions like ICICI Foundation. They are training farmers. So if these institutions are available, you can actually connect. Now we talked about how to train mushroom entrepreneurs in one area, and we talked about how Ms. Padmaja can join that. So that's like bringing people together, creating a business ecosystem for training, providing a network for youth in terms of associations and mentorship institutions. That can also lead to proper skill building and at the same time involving youth in business, right? So
The third set of factors we talked about is the technological factors and business regulatory environment. And these factors, particularly in terms of ICT, mobile technology, we talked about all the farmers now have some kind of a mobile phone, but how do we reach them in terms of sharing prices with them? How do we reach them in terms of guiding them to access better markets? How do we bring youth into business through using their cell phone? Because youth now want three things. One, they don't want to dig the land. They don't want to go behind the plow. Some maybe, but some slightly educated youth want some kind of a business opportunity, but still in agriculture. And they also want to be modern. They want to use modern technology, like ICT technology, for example, digital technology. And they are also wanting to be connected to a rural, not just stay in the rural area, but to urban environment where they can educate their future generation children in an urban setting. So all this connectedly need to be considered in terms of how youth can access the technology, right? Whether it is internet or mobile data, or even attending the meetings in Chamber of Commerce, and also bringing farmers together, bringing input dealers together. How can they play their role? Requires a lot of technological oriented modern devices for them, including infrastructure. And of course, they would like to have a motorbike to go back and forth. And that's all infrastructure related support, logistics, for example. And then finally, you have their skills. You can have all the policy, all the institutions, all the technology, but if you don't have the skills in order to become entrepreneur, for example, mushroom cultivation is a very good skill, right? If I can have a business, but I don't know how to cultivate mushroom, as a small entrepreneur, I will not be able to produce quality mushroom. I will fail in my business. On the other hand, financial skills, managing my finances. And on the other hand, the labor management skills. If I am employing 10 to 15 laborers, I should be able to manage my labor force. And you also need mentorship skills as well as business skills to connect with the businesses. That requires communication, negotiation, and operating your accounting system. And all these soft skills and hard skills have to come together, right? In order for an entrepreneur to play an effective role, right? That's very important. Even public speaking skills are very important. How you can approach and communicate is very important. So all this combinedly create a youth entrepreneurship in a community. So I give some global examples quickly. Nigeria, I studied Nigeria youth entrepreneurship in Nigeria for the past 3 years. I'm still studying some of them. There, they have enough adequate policies of youth support and strategies, but investment is not there. They're also struggling with institutions that are not adequate to meet the growing needs of youth entrepreneurs. And the value chains are poorly developed. When the value chains are poorly developed, youth probably will not be able to participate effectively, and they may face high levels of risk and failures. So that's the situation in Nigeria. But what lessons did we learn? This is a in-person seminar I conducted like before COVID situation, where I brought all the district level, it's actually a state level officials in extension, state level officials in agricultural marketing, state level officials in production agriculture, to think about, map out what are the opportunities for the youth to get involved in the landscape of production, marketing, and consumer demand in that particular state. So that required what we call multi-stakeholder platform to get the business associations to work with us, mentorship programs in the universities, local universities, skill building programs, not just education, BSc agriculture or BSc agriculture engineering, but skill in order to start the businesses. We heard Mr. Bala Hussain Reddy talk about it, right? So also initial capital.
and systematic access to investments, very important. How do you build social capital for the survival of the youth, young entrepreneur? We talked about agribusiness in centers, how to start them, how to support them, and how to connect youth with the digital media to speed up their growth. And not only that, linking youth to the ongoing program. That's what we have been hearing from Professor Reddy and also the ICA Foundation colleagues. We talked about how do we link youth to the ongoing program so that they can get advantage of the program that is already on the ground. So these are the outcomes of my working with Nigeria, which is very similar, as you can see, in Indian context. Then let me go to Bangladesh. In Bangladesh also, I'm working with the institutions that are supporting rural youth. They, quite a long time ago, they recognized the youth role in agriculture. And as you know, Bangladesh is surpassing India in terms of economic growth, and also it's becoming a middle income country, even much more than Indian growth, which is surprising because 20 years ago when I went to Bangladesh, they were very typical poor country that it was 20 years behind India at that time. Lot of poor people on the street, lot of cycle rickshaws. We almost eliminated cycle rickshaws, right, in India. But the poverty and the beggars in the street, I'm talking about 20 years ago when I started working in Bangladesh. Now you don't see any of that. Although some cycle rickshaws are still there in urban cities, but they are all motorized, most of them. And growth is taking place. And youth role in that growth is enormous. So recognition of youth as entrepreneurs in value chains are very high. And you can kind of compare Bangladesh to one big state in India, like Uttar Pradesh, for example. And most of the rural areas are connected by road through good infrastructure. Within 2 to 3 hours of maximum travel, a farmer can reach an urban center. And that too, growth in agriculture, poultry, fisheries. Now we also see that growth. Now you go to Nellore district, for example, in Andhra, you will find a lot of aquaculture growth, right? And it gives a lot of opportunity for youth to get involved in the value chain, buying, aggregating products through cold storage vehicles and operating cold storage systems, getting the products to the markets, and so on. And we talked about one such model when Dr. Reddy presented, right? So they have also developed business ecosystem to support the youth, right? And rural infrastructure is very well developed, as I said. So what lessons we learned from Bangladesh? Here I am in a northern village near Rajshahi in Bangladesh, and I'm looking at a rural youth who is growing nursery for selling it to entire villages surrounding that entrepreneurship. So he supplies eggplant nursery, very quality nursery plants, so that high quality seedlings are sold. And at the end of the season, he also is a product aggregator. He aggregates all the eggplants, eggplant meaning brinjal, we say, right? Brinjal. We collect that. He collects that and then sends every day to Dhaka market. It's like 3 to 4 hours of travel. In fact, it doesn't require much of cold storage because he sends it by 4 o'clock in the morning when the weather is cool, and it reaches 7 o'clock or so, the Dhaka markets. And then it's sold within 3 or 4 hours completely taken by the retailers from that market. So that business ecosystem has been developed and youth are participating in that business ecosystem. They are hiring vehicles, they are aggregating, they are sending commodities to the urban markets. So they are participating both in output marketing as well as input supply. They are also aggregating
input supply. So, however, the problem is youth are interested only in urban jobs, like we heard about it. Who is wanting to work with the farmers? Who wants to be staying in the rural areas? That's a major problem in Bangladesh. All the rural youth are migrating to urban areas, mainly because they are attracted by a job-based, living. Even if it is a teacher job, they would rather have a monthly salary rather than working hard in a business. So that's a problem. So there is opportunities in rural areas, but it needs some more guidance. Let me come back to India in this. India also, we have an excellent policy. Recent policy changes are very business friendly, and you have opportunities in terms of clarity in the business transactions are all improving in the Indian context. Rural youth entrepreneurship in agri-business is promoted in all levels. And you saw that examples, Manage, startups are coming in all fields of agriculture, digital fields, production fields, marketing fields. Lot of ICT oriented youth are coming back to agriculture because of this policy changes. And mostly the case studies that I studied in India are based on that the support is coming from the family. Families are already in agriculture. They are all rural based. Family support is very essential for youth to grow in the Indian context, particularly when they don't have collateral to get rural credit from the banks. But we are also seeing enormous amount of agribusiness centers that Dr. Reddy put the map, and you saw Tirupati, there is one. And I'm working closely with one in Tamil Nadu, in Madurai, and trying to understand how agribusiness centers can actually play a better role. And they're funded by NABARD, by the way, and working through state agricultural universities. But more importantly, agribusiness curriculum in the universities have been driving youth entrepreneurship. And I met online, I met a coconut aggregator in Karnataka, Andhra, and Tamil Nadu border districts. Chittoor included, for example, Kolar, Krishnagiri district in Tamil Nadu, and Pollachi district in Tamil Nadu, and so on, right? And this gentleman is masters in agricultural business. So he worked for Syngenta Foundation and few other companies and learned business skills. Now he is now a major aggregator of coconut and he is exporting to Dubai after processing and so on. And he is in good business, and he is also providing employment to rural youth. That's a very important thing. Entrepreneurs don't just make money for themselves, but they are also providing employment. And you also have a lot of state support in terms of training, NGOs coming in and working. I've seen MS Swaminathan Foundation, other foundations like Global now, Nuthan Venkatesh is starting to support the youth. And his goal, I like one village at a time, right? Reinventing agriculture. And these organizations are coming up in India to support that as well. Some lessons in the Indian case is that the picture is not very clear, but the lady in the sari is actually a youth farmer who won the National President's Award from Jharkhand. I visited her because I heard that she won the National Youth Agricultural Entrepreneur Award in 2018. So I wanted to meet with her and do an interview with her. So I went and met with her. Sorry, she's not seen in the picture, unfortunately. And these two people who are sitting with me are the collaborators who took me there. They speak the local language. So I studied several youth entrepreneurs in India, and broad conclusion is that their engagement is increasing in agribusiness. This young lady is a seed producer for tomato seeds. She produces seeds and sells it to companies that are selling tomato seeds.
and she organizes the women in her village to produce the tomato seeds, and she provides this technical support and also gives employment to a lot of labor for that. So educated youth are moving into agriculture, like I said. That requires new set of policies again, and at the same time, policy environment that are supportive to youth are also improving. Of course, we have seen contract farming, where young entrepreneurs are aggregating products and making sure the farmers are getting right price, and farmers are paid in time, and farmers have transparency in transactions so that they are not exploited by the middlemen. That itself is a major entrepreneurship that one can do. Investments in farmer producer organizations are increasing, but the institutional support is very behind. But it's increasing also, but it's very behind. We have to increase that. So that's the Indian scenario. I will go to now summarize the broad recommendations. So to help the youth entrepreneurship, we need to have a successful, well-thriving agribusiness ecosystem. And we also need to promote multi-stakeholder engagement. In fact, what Mr. Nuthan Venkatesh is doing is exactly that. He is bringing the faculties, universities, actual practitioners of entrepreneurship like Padmaja Garu, and he is bringing me, who has a global experience, and we are here to engage in thought process of how we can help the rural entrepreneurship. And presence of national youth policy helps. In India, we have a policy that guides the youth in large, not in agriculture, but in several fields. However, we need to promote transparency and accountability in the governance structure, and it is still lacking. And one example is coming from Nuthan's village itself. He has been trying to get the road connecting to his village built for many, many months, although the money has been sanctioned, but it is very difficult to keep the government officials accountable and make the process transparent. And that applies to youth entrepreneurship also. We need to increase that further. And we also need to promote not just the youth policies, but also credit policy, insurance policy, improve the extension services. What is happening to the state extension services? Why some of their jobs are done by other NGOs? Because there is a gap. So how can we bring the public-private partnership in that? So that's one set of recommendations. On the institutional side, we need to increase the institutional credit and insurance access to youth. And we need to also improve the technical institutions. We talk about KVKs. We talk about, Dr. Reddy talked about nicely about his own organization, but we need to improve their functions because they are far and from each other and few in between. There is probably one KVK per district now. Right? That's not enough because there are a lot of rural youth that need support. Some of the rural youth even don't come out of the village, right? And to go to a district headquarters for a training on a particular technology, a few technologies that we are pursuing is not adequate. That's why the role of ICICI Foundation, which I know very well, I worked with them before on a project, is very important. Improving market access to all rural youth is also key. And how do you provide that? How do you help them to play equal players in the market? And like I said, the NGOs and development organizations should continue to provide the technical and financial support for the rural youth. In the technological kind of support, potential ICT technologies have to be exploited. And also we need to think about low cost input, but of high quality, accessible to youth. Rural framework for regulatory framework needs to be strengthened, as well as simplify the procedure
For example, if I have to start a business, it should not take more than 2 days. But how long does it take for starting an enterprise or a business for a rural youth in India? Where I live now, right now, I'm living in the United States. I know within a day, online, you can start your business with, of course, proper documents, not much of a document per se, but if you have a proper ID, and which Aadhaar card provides in India, for example, similar to that. If you have, you can start the business. It is not requiring a legal support. It's not requiring a special permissions and so on and so forth. But of course, in Indian system, there is a lot of scrutiny because once you give the business licenses, they need to be made accountable and so on. Context may be different, but it can be simplified. Individual capacity again needs to be built. I talked about that. One of the factors driving entrepreneurship. And that the importance of entrepreneurial education, mentorship is fundamental. Not only technical training and management, financial business training, but also entrepreneurial education and mentorship is very important. Further, I think I talked about this. I'm going up. That brings me to say a few words in conclusion. First of all, let me thank Mr. Nuthan Venkatesh for organizing this seminar. I also thank all the youth who participated in it. We are simply doing a service to the country, and we are willing to support the rural youth in terms of knowledge, in terms of where they can acquire knowledge, providing some mentorship, connecting people, creating multi-sectoral platform as we are doing right now, and any other mentorship that we can provide we'll be very happy to provide. With that, let me thank the organizers as well as the participants and the presenters for attending this seminar and giving me the opportunity to share my knowledge with you. Thank you. So thank you. So thanks for the presentation, sir. You touched upon globally and locally also. So there are no any specific questions as if now in the chat box, but I would like to ask a question, sir. Is it okay, Please. sir? Please go ahead. Sir, especially from the side of Bangladesh, if we take, because it was more into this industrialization from the level of the manufacturing, basically. It was more into manufacturing of businesses. So where was the shift, sir, basically for agriculture, keen importance on agriculture increasing, especially you talked about fisheries and rural economy. So where has this been started and how is it right now, especially from the policy wise, how is the support for the youth there? The support for the youth came in from different directions, actually. The first level of support 20 years ago came when the rural youth were... Bangladesh is very big in international textile market, okay? And they use the textile industry to absorb a lot of youth from rural areas, particularly young women. And they provided a lot of support back to their fathers when they earn money to support agriculture, smallholder agriculture. And that reduced poverty quickly. And those young women are still continuing in textile industry, but the ripple effect in the rural areas was very important. Second, rural youth also migrated a lot to urban areas, leaving the older people to participate in the agricultural markets. What happened because of that? There was a little bit of a struggle for labor. So that labor struggle, because rice was a major crop, and that labor struggle pushed the farmers into cash crops, that perennial crops and cash crops. But also, because of water stagnation in Bangladesh, when it floods particularly, a lot of rivers connecting rural areas, the freshwater aquaculture gained momentum.
And Bangladesh being a Bengali culture, they eat a lot of fish. Before 20 years, the fish was of very high priced because it was a luxury good. Everybody ate simply 3 times rice and then that's it. Not much of vegetables. But then production as income increased from this textile sector, for example, people demanded more fish, more vegetables, more fruits. And those crops started replacing rice. Not completely, but if a farmer had 2 acres of rice, he would put half an acre in a big pond where he can grow fish. So that aquaculture combined with rice cultivation, combined with commercial crops, brought new opportunities for youth to engage in rural activities, rural entrepreneurship. And it also brought diversified cropping and diversified diet to people's dietary intake. So that again had a rippled effect because you earn more money and you are investing more money. And that is how once you are in the cycle of earning and investing, you can bring rural youth out of poverty, rural youth out of employment opportunity. That cycle really did work in Bangladesh. Because I can say that confidently, I've been working for almost 25 years now in Bangladesh. Pretty much 25 years now. With the rural people there and also with the government there, policymakers there. So that is the process in which Bangladesh accomplished. And it is still a long way to go. There are a lot of youth do not want to stay in rural areas. They don't want to be part of it. Even like Dr. Reddy said, it's the same thing. Parents don't want youth to be in agriculture. They say, go to urban area, settle down, be happy, don't suffer like us. That kind of attitude is still there. True. So even the trend is still in India also, everywhere in India. Right. It's the same thing in Bangladesh also. So for me, Bangladesh is like another state in India. I mean, to work with. But of course, Bangladeshi colleagues won't like it because it's an independent country. But in an operational sense, in a programmatic sense, in a policy advisory sense, which I do, it's like another state, right? I mean, the size and the problems and so on. Yeah. So just one more question, sir, related to this, especially after Corona, we saw a lot of reverse migration happening, especially the people coming back to the villages in India, especially in Telugu states, you can say. There was no much support from the government side here. So any key takeaway from your end, sir? And is there anything else that happened in other countries where the government has been focusing on this reverse migration to support in the villages something? Yeah, reverse migration is a very good thing that came out of COVID. COVID, it's a silver lining, we say, even though COVID was a very horrible thing to have, it has brought in several innovations. First of all, the innovation was the vaccine methodology really speeded up, right? So now we know how to handle a new pandemic and create a vaccine within 6 months to 1 year time. Likewise, it also brought in a lot of innovations in how to handle communication. The fact that we are talking right now in Google Meet or Zoom without me traveling, otherwise I would be traveling to Chittoor district from USA to give this seminar, right, in those days. Now I don't have to do that. I can. So that's another innovation. Coming to the close to our topic, youth coming back is a phenomenal activity for agriculture to revive, like you say, reinvent. Why? Because this rural youth have been exposed what is happening in urban areas. Imagine a Bihari rural youth. He was working in New Delhi restaurant and now went back to his village. He has better exposure where
things are happening. He has better exposure to financial markets. He has better exposure to the skills in terms of talking to people, meeting people. He has a better boldness now to do things. And he doesn't have to do the things like similar agriculture as his father did, right? He is looking for new opportunities, new ways of making money. Now, if that is the trend, your question is highly relevant, because how can we tap into that energy? How can we tap into that potential now? And that requires bringing them together into this business ecosystem at the, I would say, at the even block level, right? Block, you know, you call it mandal, or what is that? You know, the district, and then taluk, block, and so on. I would focus on youth clubs at the block level. I've been telling this for a long time, but I couldn't raise money for forming youth clubs in agriculture. That's why I couldn't do it. But with to some extent, we tried in Tanjavur district, in Tamil Nadu, with the funding of actually ICICI Foundation funding. There used to be an organization. I don't know. Srinu Kota is still, ICAP is still there. Under ICICI Foundation, there was a program where I was helping to form this youth in extension particularly. So this is a time that we can form youth entrepreneurial clubs where people can actually form an association at the block level, Agricultural Youth Entrepreneurial Association. And they can come together, they can seek out the support of, say, people like ICICI Foundation or National Agro Foundation. They are also doing youth. I know Mr. Rajshekhar. So there are a lot of foundations, or Global Foundation. So even if you, for example, Nutan, in your district, your block, you form an association of youth entrepreneurship. Don't include them free of cost. Give them some 100 rupees or 200 rupees membership. They should be serious about it. They want to do it. And they should be also paying for it to some extent. Now, it's not that everybody is so poor that they can't pay a membership for an organization to run. And that organization should be run by volunteers also, who take responsibilities for gathering information on the market, who take responsibilities for providing foundations for market linkages between urban and rural areas, and who can also bring every now and then to ask the bank manager to talk about what the programs bank has for youth to benefit from, or from KVKs, and so on. At the block level, this has to be driven by youth themselves. We don't want to wait for government to do everything for us. I mean, government functionaries cannot succeed in all these things, innovations, because they are salaried people. I'm not blaming them, but they are 9 to 5 people. What is in them for them to train another rural youth to become successful businessmen? They will implement their programs according to their, schedule. That's it. But if things have to happen, youth need to take the situation in their own hands. So I would support that kind of an approach, and the approach you are taking, Global Foundation. That's why I was attracted to you. You were thinking, and I wanted to support you personally, and that's the reason I'm here, because I want youth leaders to develop into not just India level leadership, but also global level leaders from India as well. Anyway, so that we need to take charge. Youth need to take charge. They need to come together and don't get into politics. Stay away from politics, but make sure that you have a particular goal, particular idea that you want to pursue, and then give back to the association. Say, hey, if you are making $100, 100 rupees as an income, give a couple of rupees to the association which supported you. Be a mentor. Come back and support later on. That kind of one person helping another person and another person helping another 10 people need to be the networked way of what we call social network of entrepreneurship. Then it becomes a social entrepreneurship itself, so that you don't you become rich. That's not a problem. Also help others to fill the gap that is in the society, right?
Let me stop here, as I'm just throwing some ideas to you. Sure, sir. Thank you, sir. Thank you so much, sir. So, if there is any question, ఎవరికన్నా questions ఉంటే అడగచ్చు, sir. 1 or 2 questions. లేకపోతే we can close this session, sir. ఎవరైనా ఉంటే అడగచ్చు. Questions ఏమైనా ఉంటే. క్వశ్చన్స్ ఎవరికి లేదనుకుంటా, సో విల్ క్లోజ్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఈ సెషన్ జాయిన్ అయినందుకు. సో నా ఈమెయిల్ ఐడి, నా మొబైల్ నెంబర్ కూడా షేర్ చేశాను సార్. లైక్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇంటరాక్ట్ మోర్ ఆఫ్ ఐడియాస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. తప్పకుండా అంటే నెక్స్ట్ సెషన్స్ కూడా వేరే స్టేట్స్లో కండక్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నాము, తమిళ్లో కానీ కన్నడలో కానీ. టచ్లో ఉందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ సింధు. సార్ వెంకటేష్ సార్, చెప్పండి మ్యామ్. సార్ సారీ సార్, నేను బిఫోర్ ఆన్ దట్ ఎవరిని విష్ చేయలేకపోయాను. ఇది నాకు కొత్త. పర్లేదు మ్యామ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ సెషన్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ Hello. మ్యామ్. మీ నెంబర్ షేర్ చేశాను మ్యామ్. మీకు Hello. ఎవరైనా మ్యామ్ వినపడుతుందా? హలో, మీ వాయిస్ వినపడుతుంది మ్యామ్. మా వాయిస్ వినపడలేదు మీకు. ఇక్కడ అవునా? ఓకే సార్. మీ Thank నెంబర్ you, షేర్ sir. చేశాను మ్యామ్. అక్కడ మీకు ఎవరైనా yeah, ట్రైనింగ్ సెషన్ ఏమైనా yeah. కావాలంటే మీతో ఓకే కాంటాక్ట్ సార్, అవుతారు. థ్యాంక్ యూ సార్. షూర్ మ్యామ్, తప్పకుండా తిరుపతికి వచ్చినప్పుడు మీ మష్రూమ్స్ టేస్ట్ చేస్తాం, తప్పకుండా కొనుక్కుంటాను ఒకసారి. షూర్ సార్, డెఫినెట్ గా. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, Thank you, Venkatesh garu. Thank you very much from our team from ICICI Foundation. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్స్ ఫర్ మోడరేటింగ్ సెషన్. థ్యాంక్స్ అలాట్. వెరీ గుడ్ సెషన్. అండ్ వచ్చిన పీపుల్స్ అంతా ఎక్స్ట్రాడినరీ మాకు నాలెడ్జెస్ ఇచ్చినారు. ఇన్నోవేషన్ గురించి సార్ మాట్లాడింది మాకు ఇంకా ఇంప్రెస్ అయింది.